Nagarjuna Gottipati, interventional cardiologist, managing director at Shrestha Hospitals. Hi, I'm Dr. Hemsundar Korapati. I'm the director of Cath Lab at Shrestha Hospitals. During our MD time, my wife told me that he's my wife's junior in school. ఎవరని చూస్తే తర్వాత I came to know that he's Dr. Hemsundar. ఆయన 2-3 years చదివేవాడు. గోబాని 50 అట్లా చదివేసేవాడు. లాస్ట్లో అలా ఆయన బుక్స్ తీసుకొని చదివేసేవాడు. నేను ఆయన నీట్గా అండర్లైన్ చేసి ఇచ్చేవాళ్ళు. అండర్లైన్ తీసుకొని చదివి నేను పాస్ అయిపోయాను. డ్యూరింగ్ నైట్ డ్యూటీస్ he used to make me sit in the ICU. Although there is no work, he used to make me sit. He used to be reading, I used to be chatting something. అక్కడ కట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నాం. మన హాస్పిటల్ నుంచి క్రాస్ అపార్ట్మెంట్ లో ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్ అక్కడ నుంచి చూస్తే మన హాస్పిటల్ ఎమర్జెన్సీ కనిపిస్తుంది. నైట్ ఎవరు ఉండరేమో అనుకున్నారు. బై ద టైమ్ 9:30 he came to our emergency. పోస్ట్ కోవిడ్ దెర్ వాజ్ ఎ ట్రెండ్ దట్ సేయింగ్ దట్ ఈవినింగ్ ఓపీస్ తగ్గటము, అందరూ ఈవినింగ్స్ 5 కల్లా క్లోజ్ చేసేవాళ్ళు. స్టార్టింగ్ ఫ్రమ్ శ్రేష్ఠ వీఆర్ హ్యాపీ టు సే దట్ వీ యూస్ టు రన్ ఓపీస్ టిల్ 8 o'clock or 9 o'clock అక్రాస్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. ఇక్కడంతా రెసిడెన్షియల్ ఏరియా, ఇట్లా ఎమర్జెన్సీ ఒకటి ఉంటుంది, అక్కడ డాక్టర్స్ అవైలబుల్ 24/7 ఉంటారు అనే కాన్సెప్ట్ అవేర్నెస్ లేదు. వి థాట్ ఈవెన్ వీ షుడ్ గో విత్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ద పీపుల్ అరౌండ్ ద ఏరియా. ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ లో నేచురల్ హియర్స్ ఎక్కువైపోయారు. అందరూ వాళ్ళు పొద్దున్న లేచి నిమ్మరసం తాగేయండి మీకు మొత్తం క్లియర్ అయిపోద్ది. దట్ ఈస్ స్పాయిలింగ్. వాట్ ఇన్స్పైర్డ్ యూ టు స్టార్ట్ శ్రేష్ఠ? ఆల్ స్టార్టెడ్ కోవిడ్. అప్పుడు మన నోన్ పర్సన్ నా నెంబర్ తీసుకొని ఇట్లా సార్ మీకు తెలుసు మా ఫాదర్ ఇట్లా బాగాలేదు అని హీ కాల్డ్ మీ. ఐ ట్రైడ్ గెటింగ్ ఎ బెడ్. బై ద టైం అక్కడ తీసుకెళ్ళినప్పటికి బెడ్ లేదు. సిక్ పేషెంట్స్ వచ్చారు. దే కుడెంట్ అకామిడేట్. నా కోసం బెడ్ ఆపమంటే ఇట్స్ నాట్ రైట్. నాకు చాలా హెల్ప్లెస్ అనిపించింది. వై కాంట్ వి డూ అని ఒక గట్ ఫీలింగ్ తో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని వీ వెంట్ అహెడ్. Have some rapid fire. One hobby heart patients should start. Exercise. If not cardiology, what is your view? I am from a business family. I would have been in textile business. Most common excuse patients give for delaying checkups. Time లేదు. Let's go ahead with you. Coffee or chai during night emergencies? Black coffee. One word your staff would use to describe you. Strict maybe. One more. Discipline. Can I say something new? Yeah. Headmaster. Headmaster. Hospital or home, which is harder to manage? Equally hard. If you want to choose one? I am happy at hospital. నేను ఆన్సర్ మార్చుకోవచ్చా? లేదు బయటకు వస్తే ఏమవుద్ది చూడాలి మరి. నేను వెయిట్ చేస్తున్నా దానికోసమే. థ్యాంక్ యూ. హాయ్, నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రేష్ఠ హాస్పిటల్స్. ఈరోజు మీ అండ్ మై కొలీగ్ అండ్ ఫ్రెండ్ డాక్టర్ హేమసుందర్తో కలిపి వీఆర్ మేకింగ్ దిస్ పాడ్కాస్ట్ జస్ట్ ఫర్ లైక్ నార్మల్ our conversation and for patient awareness. Over to you. Hi, I'm Dr. Hemsundar Korapati. I'm the director of Cath Lab at Shrestha Hospitals. I and my colleague Dr. Nagarjuna are doing this podcast on an impromptu basis to say where cardiology is going in the future. So, future and we'll mix our past and present and how మేము ఎట్లా collaboration, how we started and how our education was, and we'll start with like origins, like how మేము how our MD times, how we started అని. సో ఈ పాడ్కాస్ట్ మల్టిపుల్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఇనీషియల్గా ఏంటంటే ఆరిజిన్స్, సో హౌ ఇట్ స్టార్టెడ్ ఆర్ ఫ్రెండ్షిప్ అండ్ ఆ తర్వాత ప్రొఫెషనల్ రిలేషన్ ఎట్లాగా ఇట్ స్టార్టెడ్ అనేది విల్ సీ. యూ వాంట్ టు స్టార్ట్ ఆర్ షల్ ఐ స్టార్ట్? Please go ahead. So probably now it is 2026. So first we met in 2011, 15 years back during our MD time. MD చేస్తున్నాం ఇద్దరం. సో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో. సో ఐ వాజ్ సెకండ్ ఇయర్, హీ వాజ్ ఫస్ట్ ఇయర్. సో ఐ వాజ్ 1 year సీనియర్ టు హిమ్. సో ఫస్ట్ టైం నేను ఫస్ట్ నాకు గుర్తుంది ఏంటంటే మై వైఫ్ టోల్డ్ మీ దట్ హీస్ మై వైఫ్స్ జూనియర్స్ ఇన్ స్కూల్ అండ్ షీ గేవ్ మీ రికమెండేషన్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. సో అలాగా ఐ రిమెంబర్ హిమ్ అనమాట. సో షీ టోల్డ్ మీ వెరీ పర్టికులర్లీ. సో కాబట్టి ఐ హ్యాడ్ టు లైక్ అప్పుడు ఐ వాజ్ సర్చింగ్ ఫర్ హిమ్. బట్ ఆ రోజు తన ఫస్ట్ డే ఉన్నప్పుడు నేను అంత ఎతకాల్సిన పని లేకుండా తన వాయిసే లౌడ్గా వినిపించింది ఫస్ట్ టైం. సో ఎవరని చూస్తే తర్వాత ఐ కేమ్ టు నో దట్ హీఈస్ డాక్టర్ హేమసుందర్. సో అప్పుడు హీ వాజ్ వెరీ థిన్ అండ్ వెరీ థిన్. మీకు రెఫరెన్స్ ఫొటోస్ పెడతాం, సో యూ కెన్ సీ. సో దేర్ ఇట్ స్టార్టెడ్ ఆల్. అండ్ ఏదైనా మా అమ్మ చెప్పేసేవాడు. అప్పటి నుంచి ఇంకా స్టిల్ హీస్ సేమ్. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ, మేక్ ఆర్ బ్రేక్, ఇట్ విల్ బి వెరీ ఈజీ విత్ ఇన్ సెకండ్స్ ఆర్ మినిట్స్. సో దట్ ఈస్ మై ఫస్ట్ ఇంప్రెషన్స్. సో మీ సైడ్ నుంచి యూ కంటిన్యూ. అక్కడ కట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నాం మేము. యాక్చువల్లీ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 15 years. అప్పట్లో నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు హీ వాజ్ ద స్టూడియస్ ఆఫ్ హిస్ బ్యాచ్. యాక్చువల్లీ నాగార్జున గారు ఎవరు అంటే బాగా చదివేవాళ్ళు నాగార్జున చెప్పేవాళ్ళు అక్కడ కాలేజ్లో. యాక్చువల్లీ
and his unit also used to be the popular unit. He used to be famous at that time. So మాకు అలా ఎగ్జాక్ట్లీ మాకు ఆ ప్రొఫెసర్ ఇన్స్పైర్డ్ అస్ ఎ లాట్ అండ్ వీ యాక్చువల్లీ మాకు అప్పుడు దాకా చదివే విధానంకి అగైన్ వీ చేంజ్డ్ అవర్ పర్స్పెక్టివ్ ఆర్ వే ఆఫ్ లుకింగ్ హౌ వీ స్టడీ. చదువుకునేటప్పుడు ఎండీలో ఏంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ట్రీటింగ్ ప్లస్ స్టడీయింగ్, అంటే పేషెంట్ని ట్రీట్ చేస్తూనే మేము చదివేవాళ్ళం. సో బుక్స్ చదువుకోవడం మేము చాలా చదివేది ఉండేది ఎండీలో. సో ఏంటంటే వీ హ్యాడ్ టు స్టడీ అ లాట్ అండ్ ఐఎమ్ మోర్ ఆఫ్ ఎ హార్డ్ వర్కర్, హీఈస్ మోర్ ఆఫ్ ఎ టాలెంటెడ్. అంటే నేను ఎక్కువసేపు కష్టపడాల్సి వచ్చేది, తను తక్కువ సేపులో హీ యూస్ టు గ్రాస్ప్. బట్ నేను ఐ యూస్ టు కాంపెన్సేట్ ఫర్ ద అవర్స్. ఐ యూస్ టు స్టడీ ఫర్ 10-12 అవర్స్, ఆయన 2-3 అవర్స్ చదివేవాడు. సో మేము అప్పట్లో సరదాగా రోబో అనేవాళ్ళం, ఇట్లా ఇట్లా బుక్ తిప్పి అయిపోయిందని చెప్పేవాళ్ళు కదా, అట్లా చదివేసేవాడు. సో వీ యూస్ టు మేక్ ఫన్ ఆఫ్ హిమ్, ఫాస్ట్గా చదివేసేవాళ్ళం అని. సో ఇట్ స్టార్టెడ్ దేర్. మీరెంత స్టడీస్ రోబో అన్నా ఫైనల్లీ ఏం చదవాలో అడిగి నేర్చుకుంది మీ దగ్గరే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. లాస్ట్ లో అలా ఆయన బుక్స్ తీసుకొని చదివేసేవాడు. నేను ఆయన నీట్ గా అండర్లైన్ చేసి ఇచ్చేవాళ్ళు, అండర్లైన్ తీసుకొని చదివి నేను పాస్ అయిపోయాను బేసికల్లీ. హీ యూస్ టు బి ఎ వెరీ సీరియస్ సీనియర్ ఇన్ మై ఎండి టైమ్స్. డ్యూరింగ్ నైట్ డ్యూటీస్ he used to make me sit in the ICU, or he used to make me sit in the ER. Although there is no work, he used to make me sit. He used to be reading, I used to be chatting something. But I have to stay there at any point of time till the midnight. That is how we started actually in my first duty of during my MD times. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఐ ఫీల్ వీ షుడ్ బి వెయిటింగ్ ఫర్ ద పేషెంట్, నాట్ ద అదర్ వే అరౌండ్. పర్టికులర్లీ మనం నైట్ డ్యూటీస్లో ఉన్నప్పుడు ఏంటంటే సమ్ టైమ్స్ ఇనిషియల్ సెకండ్స్ మ్యాటర్, అండ్ ఐ వాంట్ మై జూనియర్స్ టు గెట్ ఎక్స్పోజ్ టు దట్. అప్పుడున్నప్పుడు ఏంటంటే మా సీనియర్స్ అట్లా మాకు గైడెన్స్ ఇచ్చారు కాబట్టి వీ ఎన్ఫోర్స్ ద సేమ్ థింగ్ టు అవర్ జూనియర్స్. సో నేను వర్క్ ఉన్నా లేకపోయినా నైట్ 2 దాకా కూర్చోబెట్టేవాడిని. సో వర్క్ ఉన్నా లేకపోయినా వర్క్ లేకపోయినా కూర్చోబెట్టేవాడు బేసికల్లీ. చదివేవాళ్ళం, వాళ్ళకి డిస్కస్ చేసేవాళ్ళం, అండ్ అగైన్ ఇంకేమైనా ఉంటే లేకపోతే రౌండ్స్ చేయడం కానీ లేకపోతే అట్లా చేసేవాళ్ళం. సో డెఫినెట్లీ అప్పుడు నేర్చుకునే స్టిల్ వీఆర్, అంటే అది అప్పుడు డైజెస్ట్ అయిపోయింది. ఇంకా మనకి This I will definitely accept actually. He has been a very driving force. MD ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ నైట్ డ్యూటీస్ నుంచి లాస్ట్ వరకు ఏం చదవాలి ఏంటి, నేను నిజంగా ఆయన ఆడుతా పాడుతూ ఉండేవాడిని. బట్ నా చదువుకున్నాను కానీ హీ యూస్ టు బి ఏ వెరీ డ్రైవింగ్ ఫోర్స్. దట్ ఈస్ హౌ వై వీఆర్ హియర్ రైట్ నౌ. ఎండి అంతా అలా అయింది, 3 years అలా అయిపోయింది, తను పాస్ అయ్యారు. దెన్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ, వై కార్డియాలజీ? వై కార్డియాలజీ అంటే మనకి చాలా బ్రాంచెస్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో ఎంబీబీఎస్లో ఏంటంటే మనకి ఆల్మోస్ట్ మనకి చాలా మోర్ దెన్ 10 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మనకి తర్వాత ఎండీలో ఏంటంటే మనకి సెకండ్ ఇయర్కి వెళ్ళగానే ఎండీలో మనకి పెరిఫరల్స్ అంటాం, అంటే డిపార్ట్మెంట్స్. అంటే ఒక సెకండ్ ఇయర్లో ఆల్మోస్ట్ 6 to 9 months మనకి వేరే డిపార్ట్మెంట్స్లో పోస్ట్ చేస్తారు. అంటే కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో, ఇట్లా వేరే వేరే డిపార్ట్మెంట్ మనకు పోస్ట్ చేసేవారు. సో చేసేటప్పుడు ఆబ్వియస్లీ మనం ఏది ఎక్స్పీరియన్స్ చేసి ఎగ్జైట్ అవుతామో దట్ మీన్స్ వీఆర్ ఎగ్జైటెడ్. సో మనం అది న్యాచురల్గా మనకి ఎగ్జైట్మెంట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ దాన్ని మనం కన్సిడర్ చేయాలి. ప్లస్ మేము చూసినప్పుడు నైట్ డ్యూటీస్లో కార్డియాలజీ పేషెంట్స్ హార్ట్ అటాక్, ఇది అంటే 15 years బ్యాక్ అప్పుడు ఇంత ప్రైమరీ యాంజియోప్లాస్టీ డైరెక్ట్గా క్యాత్ ల్యాబ్ తీసుకెళ్ళి స్టెంట్ వేయడం అంత అగ్రెసివ్ ప్రోగ్రామ్స్ లేవు. ప్లస్ అప్పుడు కూడా మనకి థ్రాంబోలైసిస్ అంట, అది కూడా టెనెక్టిప్లేస్ అనేది ఉండేది. అది కూడా రేర్గా మేము ఫోన్ చేసి చెప్తే ఇప్పుడు 1/2 hourకో 1 hourకో కంపెనీ పర్సన్ తీసుకొచ్చేవారు, ఎందుకంటే కోల్డ్ చైన్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు మనలాగా రెడీగా స్టాక్ పెట్టుకొని 24/7 క్యాత్ ల్యాబ్ రెడీ పెట్టుకొని అంత అగ్రెసివ్గా ప్లస్ అంత పేషెంట్ ఇదిగా ఉండేది కాదు, ఎందుకంటే అప్పుడున్న క్యాత్ ల్యాబ్ నెంబర్స్ తక్కువ, అవేర్నెస్ కూడా తక్కువ. సో అప్పుడు మేము పేషెంట్ రాగానే హార్ట్ అటాక్తో మేము ఇంజెక్షన్ టెనెక్టిప్లేస్ అనేది ఇచ్చేవాళ్ళం. సో 1 hourకి పేషెంట్ పెయిన్ తగ్గిపోయేది, పేషెంట్ ఐసీయూకి వెళ్ళిపోయేవారు. నైట్ అంతా కొన్నిసార్లు పేషెంట్తో ట్రావెల్ చేసేవాళ్ళం, 2-3 పేషెంట్స్ వచ్చేవాళ్ళు. సో మార్నింగ్కి మాకు నైట్ అయిపోయింది అనిపించేది, అంటే వీ యూస్ టు అంత ఇన్వాల్వ్ అయిపోయేవాళ్ళం, ఎప్పుడు నిద్ర లేదనిపించేది కాదు. సో మేము యూజువల్గా పీజీ టైంలో కానీ డిఎం టైంలో కానీ సో నైట్స్ అప్పుడు ఎంత ఎంగేజింగ్గా ఉండేది. నెక్స్ట్ టైం విల్ నాట్ అది మర్చిపోయి మనం వర్క్లో పడిపోతాం. సో అట్లా అన్ని డిపార్ట్మెంట్స్ చేసాం మేము, ఐసీయూలో చేసాము, మిగతా అన్ని స్పెషాలిటీస్లో చేసినప్పుడు మోస్ట్ ఎగ్జైటింగ్ ఐ గాట్ ఈజ్ ఇన్ కార్డియాలజీ. ప్లస్ మనం తక్కువ టైంలో మన ఎఫర్ట్ పెట్టడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడొచ్చు, అది విత్ సర్టెన్, అంటే మనకు ఒక 90% మన 100% ఎఫర్ట్ పెడితే 90% ఆఫ్ ద టైం మనం ఒక పేషెంట్ని సేవ్ చేయొచ్చు. దట్ విల్ గివ్. ఇప్పుడు మనకి ఎట్లా ఫుడ్ కడుపు నిండా ఫుడ్ తింటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుందో అట్లా దట్ ఫిల్స్ అప్ అవర్ హార్ట్.
Kani, on a So- different note, the department where we did our MD, the cardiology department in the medical college where we did our MD was fantastic. It was run by stalwarts. They used to Appudu- excite us. They used to excite us so yeah, much. even They used to definitely excite us so much. teachers might have definitely Mm. inspired us. కాకపోతే ఏంటంటే ఈవెన్ దో దే ఇన్స్పైర్ అస్ మనకి ఏంటంటే ఇంటర్నల్లీ వీ హ్యావ్ టు గెట్ ఎగ్జైటెడ్. మనకి ఇంటర్నల్గా ఇన్స్పైర్ అవ్వకపోయినా ఎగ్జైట్ అవ్వకపోయినా ఇట్ డజంట్ వర్క్. I remember you were thinking about gastro before cardio. Yeah. Which tilted the scales for you? యా డెఫినెట్లీ అప్పుడు అప్కమింగ్ బ్రాంచ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కూడా ఉంది. బట్ వెన్ ఐ వెంట్ టు ఆర్ పోస్టింగ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ పోస్టింగ్, somehow I didn't get connected with the department. Somehow other department which I liked was neurology, because it is more of a I feel diagnosis wise it's more of a ఒక రకమైన చాలా ఇన్డెప్త్ ఫిజిషియన్ బ్రెయిన్ పవర్ అవసరం. సో ఇట్ ఆల్సో ఎగ్జైటెడ్ మీ. బట్ థెరపటిక్గా మనకి సాటిస్ఫాక్షన్ కార్డియాలజీ ఇచ్చినంత ఏ డిపార్ట్మెంట్ ఇవ్వలేదు. సో Outcome is always good in cardiology. And any like in 1 hour time we can from deathbed we can make patients sit and walk. Sometimes we have food and have happy memories. Patient So- coming in an unresponsive state to the ER will be walking the next day. Yeah. That's the charm of cardiology. So right now we have a patient, same scenario, ఎమర్జెన్సీకి వచ్చి కార్డియాక్ అరెస్ట్ అయిపోయి నథింగ్ హీ వాస్ హ్యావింగ్. వీ టుక్ హిమ్ ఫర్ క్యాత్ ల్యాబ్, వీ వర్ డూయింగ్ సిపిఆర్ చేస్తా, స్టెంట్ వేసాము 3 days. నౌ పేషెంట్ కంప్లైంట్ ఈస్ బికాస్ వీ డిడ్ సిపిఆర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మజిల్స్ బోన్స్ కొంత కంప్రెస్ అవుతాయి, కొన్నిసార్లు ఫ్రాక్చర్స్ కూడా అవుతాయి. ఆ పెయిన్స్ హీ వాస్ కంప్లైంట్, నాకు చాలా పెయిన్ ఉంది. సో హార్ట్ పరంగా ఈజ్ కంప్లీట్లీ నార్మల్, సిపిఆర్ వల్ల ఈజ్ హ్యావింగ్ దట్ మజిల్ బోన్ పెయిన్స్. దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద రికవరీ. సో we discharged him in less than 5 days. In that scenario, to walking and happily going back home. So that is and that was my journey. I even remember running during his exam time here to Guntur to college. He completed his MD and he went to cardiology to do it Ramchandra Institute. Yeah, why cardiology for you? The same thing, nothing much actually. The institute which I did has a good impact on me regarding cardiology. And even to be a part of that, I used to listen from him. He used to do all the kind of cases from Ramchandra. I used to talk with him from time to time. See, at an institute level, they'll be exposed to multiple levels of care and multiple cases. So I have a thought of cardiology, but speaking with him and few teachers also inspired me to go into cardiology. And I like something exciting. I am always a running type of guy. I can't just sit idle. I can't just write medicines. I always like something exciting, and cardiology gave me that high. So maybe that is also one of the point I went to cardiology. So from there I joined Ramchandra SRMC. After that, before that exams, after the qualification and all, we joined in Ramchandra, and it was like very prestigious institute, and we had like stalwarts, our teachers, professors, multiple people guiding us. We were never felt like out of place. అంటే ఇక్కడి నుంచి మనం చెన్నైకి వెళ్ళి కొత్త ప్లేస్కి వెళ్ళామనే ఫీలింగ్ కూడా రాలేదు. ఎందుకంటే అక్కడ పేషెంట్స్ కూడా చాలామంది తెలుగు పేషెంట్స్ ఉండేవారు మాకు. ప్లస్ అట్స్ వెరీ హ్యూజ్ క్యాంపస్, ఆల్మోస్ట్ 1500 బెడ్స్ క్యాంపస్ అది. సో ఇలా చెప్తా ఉండేవాళ్ళు నాకు ఫస్ట్ ఇయర్ లో, ఇలా ఉండేది అని So చెప్పి నేను అలా probably వెళ్ళిపోయాను. ఇంకా తను ఇన్స్పైర్ అయి ఉంటాడు డెఫినెట్లీ. మాకేంటంటే అక్కడ కూడా మనకు వర్క్ ఎంత వాల్యూమ్ ఎక్కువ ఉండేదంటే, మేము వీస్ టు రన్ 2 blocks ఉండేది మాకు. ప్రైవేట్ బ్లాక్, ఒకటి ఫ్రీ బ్లాక్, అంటే కొంచెం ఫ్రీ బ్లాక్ అని ఉండేది, జీ బ్లాక్ అని. సో దానికి దీనికి వీస్ టు రన్ ఇన్ బిట్వీన్. సో వెళ్ళేటప్పుడు ఏంటంటే, సో నేను చాలాసార్లు అలసిపోయేవాళ్ళం, విచ్ వే టు గో తెలియక. మధ్యలో నాకు సీటింగ్ బెంచెస్లో ఉండే, అక్కడ కూర్చునేవాళ్ళం, ఎటు కాలు వస్తే అటు వెళ్దాం అని. సో ఐ యూస్ టు షేర్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ నైట్ డ్యూటీస్ కూడా ఇట్ వాజ్ లైక్ ఇనిషియల్లీ 36 hours నైట్ డ్యూటీస్ ఉండేవి. సో ఈరోజు పొద్దున వస్తే రేపు రాత్రి ఇంటికి వెళ్ళేవాళ్ళం. సో అది అప్పుడున్న ఆ స్ట్రెస్ వర్క్లోడు ఇప్పుడు ఎంత చేసినా మాకు అనిపించేది, ఎందుకంటే దట్ ఈజ్ అవర్ బేస్ లైన్. సో మనం అంతకంటే నాకు తెలిసి ఇంకా కష్టపడలేము, ఎందుకంటే అంత వాల్యూము ప్లస్ అంత పైగా చదువుకోవాలి, వర్క్ చేస్తూ మళ్ళీ చదువుకోవాలి. ప్లస్ అగైన్ ఐ హ్యాడ్ ఫ్యామిలీ. అప్పుడే నాకు ఐ బికేమ్
నాకు మళ్ళీ పాప పుట్టినప్పుడు అగైన్ ఐ హ్యాడ్ టు మేనేజ్ దట్ ఆల్సో. సో ఇదంతా మేనేజ్ చేసుకుంటా వీవర్ దేర్. నేను ఐ యూస్ టు టెల్ ఆల్ మై ఎక్స్పీరియన్సెస్. హీ వాజ్ ఇన్ ఫైనల్ ఇయర్ ఎండి ఎట్ దట్ టైమ్. సో అయిపోయిన తర్వాత అగైన్ హీ రోట్ ఎగ్జామ్ అండ్ హీ ఆల్సో కేమ్ ఇన్. ఇందాక ఆయన చెప్పిన గాల్లోనే నేను కూడా అలా వెళ్ళిపోయి రామచంద్రలో జాయిన్ అయ్యాను. హీ కేమ్ ఇన్ టు ద రామచంద్ర. సో రామచంద్ర అయిపోయిన తర్వాత సో 3 years like we got the best like academic program there. Still I think it's almost nine. That made a great impact on our 30, lives. yeah, Ramchandra 30 has years, definitely made a great impact on our lives. So all our alumni like చాలా మంది ఉన్నారు వేరియస్ ప్లేసెస్. వి మీట్ వన్స్ ఇన్ ఏ ఇయర్. మా ప్రొఫెసర్ గారు ఉంటారు తనికాచలం గారు అని, ఆయన బర్త్డే కలుస్తాం ఎవ్రీ ఇయర్. అంటే ఆయన మాకు He's ఎడ్యుకేషన్తోనే 86 పాటు this year. ఎడ్యుకేషన్తో పాటు పర్సనల్గా కూడా హీ ఇన్స్పైర్డ్ అస్ అలాట్. అంటే ఏది వచ్చినా మనకి కంగారు పడిపోకుండా వాట్ ఈస్ ద రైట్ మైండ్ సెట్ టు సాల్వ్ అన్ ఇష్యూ అనేది ఆయన దగ్గర చూసి నేర్చుకున్నాం. స్టిల్ ఈజ్ వెరీ యాక్టివ్. స్టిల్ ఆయన ఇంకా ఓపీకి అది వెళ్తున్నారు. సో ప్రాబ్లీ తంది కూడా రామచంద్రలో సిమిలర్ జర్నీ ఉంటుంది. సో అక్కడికి వీ యూస్ టు స్టే నియర్ బై 2 kilometersలో. సో మాకు ఈజీగా సెటిల్ అవ్వడానికి ఎమర్జెన్సీస్కి వాటికి. నేను డిఎం జాయిన్ అవ్వగానే ఆయన జూనియర్ గా జాయిన్ అక్కడ కూడా. నాకు తమిళ్ రాదు. ఆల్ ఐఎమ్ ఫ్రమ్ బిజినెస్ ఫ్యామిలీ. మా ఫాదర్ తమిళ్ కొంచెం విని ఏంటా తమిళ్ అనుకునేవాడు. నేను కూడా ఆ తమిళ్ రాక ఆయన వెనకాల పరిగెత్తి అందరు గొడవలు పడతా ఉంటే పాపం వచ్చి ఆపి. దట్ ఈస్ అవర్ జర్నీ స్టార్టెడ్ ఇన్ సో రామచంద్ర. నాకు ఐ లైక్ లాంగ్వేజెస్. సో నాకు ఇప్పటికి లైక్ ఐ కెన్ పికప్ లాంగ్వేజెస్ వెరీ ఫాస్ట్లీ. సో నేను 3 monthsలో ఐ కుడ్ స్పీక్ తమిళ్, అంటే అట్లీస్ట్ బట్లర్ తమిళ్. అండ్ 6 monthsలో బై ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ అంటే తను వచ్చేటప్పటికి నేను కంప్లీట్లీ ఐ యూస్ టు కంప్లీట్లీ టాక్ ఇన్ తమిళ్ అనమాట. తనకి అర్థమయ్యేది కదా 1 yearలో హౌ బాగా ఆడుకునే వాళ్ళు కూడా. సో బై ద ఎండ్ ఆఫ్ 3rd year ఐ వాస్ బికమింగ్ వెరీ ఫ్లూయెంట్. ఇప్పటికి నేను 10 years అయిపోయింది పాస్ అయ్యి బయటకు వచ్చేసి. సో నేను ఇప్పుడు అగైన్ నా తమిళ్ బట్లర్ తమిళ్. నా బ్యాచ్ మేట్స్ ఇద్దరు తెలుగు వాళ్ళు. సో నాకు పెద్ద తమిళ్ పెద్ద బట్ మా I learned బ్యాచ్మేట్స్ finally. ఇద్దరు తమిళ్ వాళ్ళు కాబట్టి నాకు తప్పలేదు. సీనియర్స్ కూడా అందరు తమిళే ఉండేవారు. సో ఇట్ వాజ్ ఎ నైస్ టైమ్ అండ్ గుడ్ ప్లేస్ టు లైక్ గెట్ ట్రైన్డ్. సో అది ఇద్దరిది వీ హవ్ కంప్లీటెడ్ డిఎమ్స్. సో వీఆర్ అఫీషియల్ ఎండి డిఎం. సో దాని తర్వాత నేను ఐ వెంట్ టు వర్క్ ఇన్ ఏ కార్పొరేట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్. అక్కడ ఐ వర్క్ ఫర్ 2 years ఇన్ ఏ హై వాల్యూమ్ సెంటర్. ఎందుకంటే హై రిస్క్ కేసెస్ లేకపోతే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఈవెన్ మాకు రామచంద్రలో అయినా కూడా బట్ స్టిల్ మనకి కొంచెం ఇంకా ఎక్స్పీరియన్స్, ఇంకా హై నెంబర్స్ చేసి ఇంకా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవడానికి ఐ వర్క్డ్ ఇన్ ఏ కార్పొరేట్ హైదరాబాద్. దాని తర్వాత అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు గుంటూరు. అగైన్ ఐ వర్క్డ్ ఇన్ ఏ కార్పొరేట్ హాస్పిటల్ ఇన్ గుంటూరు ఫర్ ఆల్మోస్ట్ 4 years. సో ఈ టైంలో నువ్వేం చేసావో యూ కెన్ షేర్. ఐ కేమ్ బ్యాక్. నేను చెన్నై కంప్లీట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గుంటూరు వచ్చేసాను. గుంటూరు వచ్చేసి నేను ఐ జాయిన్డ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ గుంటూరు యాజ్ ఎ senior resident. I completed my senior residency for 1 year. After that, I went on into an academic ground. Actually, I went and joined a medical college nearby as And an he's a- assistant. When we used to think officially about he's during our He is a professor of cardiology now. He professor looks a little old, but he is not that old. But you can become a professor. after చదువుకునే 7, టైంలో 8 we years. thought I'll be of a corporate side, he will be of an academic side. The table tilted. So I went into ఏమైందంటే, academic yeah, side, he so- came into so corporate side. how it happened ఏంటంటే he's natively from Guntur, so I am not. So my native is Kavali, so Nellore district. So నాకు I don't know personally inside Guntur city. నాకు ఇక్కడ ఎండికి వచ్చేదాకా 2010కి ముందు నా డోంట్ హ్యావ్ మచ్ రిలేషన్. 10 తర్వాత నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ 15 years ఇక్కడే గుంటూరులోనే ఉన్నాం, ఎడ్యుకేషన్ ట్రైనింగ్ పార్ట్ తప్ప. సో వాట్ హ్యాపెండ్, నేను అప్పుడు అంటే నాకు ఎండి టైంలో మా టీచర్స్ బాగా ఇన్స్పైర్ చేశారు. సో ఐ వాజ్ ఇన్ వెరీ ఐ గాట్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ టీచింగ్. అంటే ఎండిలో మీకు కరికులం ఎలా ఉంటుందంటే జూనియర్స్ని టీచ్ చేయాలి. ఎంబీబీఎస్ వాళ్ళని కానీ లేకపోతే మీ జూనియర్స్ని కానీ టీచ్ చేసేటప్పుడు దట్ గేవ్ ఏ సెన్స్ ఆఫ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అది నాకు చాలా నచ్చేది. తనకి మీన్ వైల్ ఏంటంటే తను నేటివ్ గుంటూరు, హీ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్, అంటే పుట్టి పెరిగి ఇక్కడే బాల్కుటీలో చదువుకున్నాడు. సో ఇక్కడ తెలిసిన వాళ్ళు హీ హాజ్ లాట్ ఆఫ్ పీపుల్. సో హీ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ఇక్కడ లోకల్ క్రౌడ్కి, తెలిసిన వాళ్ళకి. ప్లస్ వాళ్ళ ఫాదర్ అప్పటి నుంచి చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి హీ వాంటెడ్ టు టచ్ మెనీ లైఫ్స్ ఇన్ ఏ ప్రైవేట్ సెక్టర్.
నేనేంటంటే మోర్ ఆఫ్ ఏ మెడికల్ కాలేజ్కి వెళ్ళి ప్రొఫెసర్ అయ్యి ఆర్టికల్స్ జర్నల్స్ పబ్లిష్ చేసి అకాడమిక్గా చేద్దాం అనుకున్నా. ఇట్ బికేమ్ ఆపోజిట్. నేను ఇనీషియల్గా ప్రైవేట్ సెటప్కి వెళ్ళిపోయా, తను అకాడమిక్ సెటప్కి వెళ్ళిపోయాడు. That's how it So, started. After down the so- line 5 years, సో yes, I became a professor. యా దెన్ కేమ్ Mm. కోవిడ్. సో 2020 COVID definitely was a eye turner Yeah. for not only us, anyone. For Yeah. I think we can say everyone. యా I just have a question for you. What inspired you to start Shrestha? సో అదే కోవిడ్ టైం అగైన్. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ కోవిడ్. సో మన లైఫ్స్లో మోస్ట్ ఆఫ్ అస్ బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అని చెప్పడంలో అసలు అతిశయక్తి లేదు. ఎందుకంటే ఇట్ ఇంపాక్టెడ్ సో మచ్ ఎవ్రీ వన్, పర్సనల్లీ ఆర్ ప్రొఫెషనల్లీ, పర్సనల్ లాస్ కానీ లేకపోతే హెల్త్ వైజ్ కానీ. సో నేను లాస్ట్ టైం కూడా సిమిలర్ దీంట్లో నేను చెప్పాను. సో అప్పుడు నా పేషెంట్స్ చాలామంది వచ్చేవాళ్ళు యాజ్ కపుల్స్. సో కోవిడ్ టైంలో చాలామంది దే కేమ్ యాజ్ ఒక్కళ్ళే వచ్చారు. అడిగితే దే లాస్ట్ దేర్ స్పౌస్ ఇన్ డ్యూరింగ్ కోవిడ్ ఫైట్. సో అది సో అప్పుడు అంటే చాలామంది దే యూస్ మీ ఆస్ ఫర్ బెడ్స్, అంటే తెలిసిన పేషెంట్స్ కానీ లేకపోతే తెలిసిన వాళ్ళు కానీ. సో చాలా ఫ్రెండ్స్ కూడా డాక్టర్స్ హు ఆర్ హ్యావింగ్ హాస్పిటల్స్, వాళ్ళకి చాలామందిని అడిగేవాడిని బెడ్స్ కోసం. సో వాళ్ళకున్న ఆబ్లిగేషన్స్ వల్ల వాళ్ళు కొంతమంది ఇస్తామన్నా కూడా తర్వాత ఇవ్వలేకపోయారు. సో ఎందుకు అంటే ప్రాబ్లీ అక్కడికి ఉన్న పేషెంట్ సిక్గా వచ్చిన వాళ్ళని కాదనలేరు. నా కోసం బెడ్ ఆపమంటే ఇట్స్ నాట్ రైట్. ఎందుకంటే నేను పేషెంట్ రావాలి ఇప్పుడు, బట్ ఉన్న పేషెంట్ని వాళ్ళు తీసుకోకపోవడం ఇట్స్ నాట్ రైట్. No, it was an eye opener actually. సో అది అంటే హ్యూమన్ అంటే నాట్ ఓన్లీ యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ హ్యూమన్ ఆల్సో ఇట్ షుక్ మీ అనమాట ఆ టైము. ప్లస్ ఒక స్ట్రాంగ్ ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తుంది ఏంటంటే, జస్ట్ వన్ నోన్ పర్సన్, అంటే నాకు పెద్ద తెలియదు కూడా, హీ గాట్ మై నెంబర్ అండ్ అతని దగ్గర నేను మామూలుగా స్టేషనరీ షాప్ ఏదో ఐ డోంట్ రిమెంబర్, సమ్ స్పోర్ట్స్ షాప్. సో వి గో వన్స్ ఇన్ ఎవెల్. నా నెంబర్ తీసుకొని ఇట్లా సార్ మీకు తెలుసు మా ఫాదర్ ఇట్లా బాగాలేదు అని he called me. I tried getting a bed and actually I got bed at one hospital. సో అప్పుడు పీక్ ఆక్సిజన్ డిప్లీషన్ టైము, అసలు ఆక్సిజన్ అవైలబుల్ లేదు. ఈవెన్ డాక్టర్స్ వర్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఆక్సిజన్. సో నేను చెప్పాను. సో చెప్పిన తర్వాత ఇట్లా బెడ్ ఉంటుంది అని చెప్పి అది గైడ్ చేశాను ఆ పర్టికులర్ హాస్పిటల్కి. సో అక్కడికి వెళ్ళమని గైడ్ చేశాను. సో హీ టుక్ హిస్ ఫాదర్ దేర్. సో బై ద టైం అక్కడ తీసుకెళ్ళినప్పటికి బెడ్ లేదు. సో తీసుకెళ్లే టైం ఎంత, హార్డ్లీ హాఫ్ అన్ అవర్ 40 minutes. ఎందుకంటే ఈ లోపల సిక్ పేషెంట్స్ వచ్చారు, దే కుడింట్ అకామిడేట్, ఇంకా బెడ్ లేదు. సో ఇంకా అట్లే ఆక్సిజన్ పెట్టి ఎమర్జెన్సీలో ఉన్నారు. తనేమో ఫోన్ చేస్తున్నారు, నేనేమో నా కొలీగ్ కాల్ చేస్తుంటే ఫస్ట్ టైం హీ టోల్డ్ మీ దట్ బెడ్ లేదు అని. నెక్స్ట్ ఇంకా అవుట్ ఆఫ్ ప్యానిక్ తను ఐ కాల్డ్ హిమ్ అగైన్, హీ డింట్ ఆన్సర్ మై ఫోన్. నా ఫోన్ ఎత్తల. సో నాకు చాలా హెల్ప్లెస్గా అనిపించింది అప్పుడు. అంటే మనం యాజ్ ఎ డాక్టర్ ఉండి కూడా మనం ఇంకేం చేయలేమా, అంటే ఇంకా పర్సనల్ లెవెల్లో ఇంకేం చేయలేమా? ఓకే, అట్లీస్ట్ ఎవరికైనా రిక్వైర్మెంట్, అంటే ఎవరికైనా హెల్త్ నిజంగా నెసరీ ఉండి హెల్త్ ఇట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇమీడియట్గా మనం అడ్రస్ చేయలేమా? వై ప్లస్ అది కూడా అప్పుడు టైంలో నేను పంపించినప్పుడు కూడా ఎవరైనా ఒకరిద్దరు వాళ్ళు అక్కడ ట్రీట్ చేస్తున్నారు, బట్ సిటీ లేకపోతే ఎంఆర్ఐ కానీ వేరే దగ్గరికి పంపిస్తూ ఉండేవారు సిక్ పేషెంట్స్ కూడా. ఎందుకంటే ఇన్ హౌస్ అన్నీ ఉండేవి కాదు, మళ్ళీ కొంత పార్కింగ్ కూడా ఉండేది కాదు ఒకే దగ్గర. సో నేను అనిపించింది ఏంటంటే, సరే వాట్ ఇఫ్ లైక్ వీఆర్ సెల్ఫ్, అంటే మెయిన్ కార్డియాలజీ పరంగా ప్లస్ సూపర్ స్పెషాలిటీస్ అన్ని విత్ సిటీ ఎంఆర్ఐ విత్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనం 24/7 కేర్ విత్ అన్ని డిపార్ట్మెంట్స్ ఇచ్చి సపోర్ట్ ఉంటే, అంటే లైక్ జస్ట్ పేషెంట్ హాస్పిటల్ ఎమర్జెన్సీలోకి వస్తే సో ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్. అంటే మీకు సిటీ ఎంఆర్ఐ క్యాత్ ల్యాబ్ సర్జరీ బైపాస్ మేజర్ న్యూరో సర్జరీ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడే అయిపోతుంది. మళ్ళీ పేషెంట్ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ డన్ హియర్. సో మెయిన్ కంఫర్ట్, పేషెంట్కి కంఫర్ట్, పేషెంట్ వాళ్ళ అటెండర్స్ కంఫర్ట్. ఎందుకంటే వాళ్ళు కూడా తిరగాల్సిన పని లేదు. హాస్పిటల్కి వచ్చారంటే ఇంక హాస్పిటల్ పేషెంట్ రికవర్ అయిన తర్వాతే బయటకి వెళ్ళడం. సో అంటే ఇట్ వాస్ నాట్ ఎట్లా హాస్పిటల్ ఎట్లా చేయాలి లేకపోతే ఏంటని ఐ డింట్ థింక్ దట్ మచ్. ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ డిసిషన్ అండ్ నేను ఐ స్టూడ్ బై దట్. నాకు ఐ డింట్ థింక్ అబౌట్ లైక్ ఇఫ్ ఇట్ ఈస్ ఈజ్ ఇట్ లైక్ ఫైనాన్సెస్ ఎట్లా ఏంటని ఐ డింట్ థింక్ మచ్. అంటే
వై కాంట్ వీ డూ అని ఒక గట్ ఫీలింగ్తో డెఫినెట్లీ చాలామంది అడుగుతారు అంత మేజర్ డిసిషన్ ఎలా తీసుకున్నావు అని. బట్ సమ్హౌ ఆ రోజు నేను చెప్పా కదా, ఐ కుడెంట్ స్లీప్ ఆ రోజు తను కాల్ చేసినప్పుడు. సో ప్రాబ్లీ నెక్స్ట్ డే ఐ థింక్ దట్ ఆ సీడ్ అనేది నాకు మైండ్లో వచ్చింది, వై కాంట్ వీ స్టార్ట్, దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. సో I am through this whole journey, so I know everything of what so happened. yeah, So he knows. And that is how first thing Shrestha started. first thing I told was with my father-in-law. Next with him and my wife I told. This was way back in 2021 I think. 2020. 2020 after the COVID. Initially we were like plus or minus how to go about it. తర్వాత నేను మళ్ళీ ప్రైవేట్ ప్రాక్టీస్ కార్పొరేట్ వదిలేసి ఐ కేమ్ అవుట్. అప్పటి నుంచి వీ వర్ వెరీ క్లియర్ దట్ వీఆర్ గోయింగ్ అహెడ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ we'll do In this. between both COVIDs, I think December is the time when we had the groundbreaking for Shrestha. యా ఇనిషియల్ కూడా అప్పుడు అగైన్ కోవిడ్ రిస్ట్రిక్షన్స్, కన్స్ట్రక్షన్ అది లేదు. సో మేము లేట్ చేసాము. ఇనిషియల్గా కూడా మేము వీవర్ లిటిల్ వేవరీ ఇనిషియల్గా, ముందుకు వెళ్దామా లేదా, కోవిడ్ టైము, వాట్ ఈస్ ద వెళ్ళడం కరెక్టా కాదని. బట్ స్టిల్ వాట్ స్టిక్ ఆన్ టు మీ వాస్, నాకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉండేది నా మైండ్లో. బట్ ఆ ఫీలింగ్ ఒకటి నాకు పోయేది కాదు. ఆ రోజు ఆ నైట్ ఉన్న ఆ సీడ్ నాకు మైండ్లో పడింది, అది పోలా. అది అట్ వాస్ ద కంటిన్యూస్ నాకు రిమైండింగ్ మీ దట్ యూ హ్యావ్ టు డూ సంథింగ్, అంటే సమ్ ఇన్నర్ వాయిస్ ఆర్ సంథింగ్. నేను ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని వీ వెంట్ అహెడ్. We opened doors for Shrestha in February 2024. I think he will be better to tell what happened and how all it unfolded from there. యా అంటే ఇనీషియల్ వాజ్ వెరీ రఫ్ రైడ్ అనమాట. ఇనీషియల్ 6 months అప్ టు 1 year. ఎందుకంటే మనకి సిస్టమ్ సెట్ చేసుకోవాలి, సాఫ్ట్వేర్, తర్వాత వేరే డిపార్ట్మెంట్స్ అంటే బిల్డింగ్ డిపార్ట్మెంట్స్, తర్వాత నర్సింగ్ డిపార్ట్మెంట్స్, వాళ్ళకి చెక్ లిస్ట్ ఇవ్వడము, ట్రైనింగ్, తర్వాత కాల్స్, తర్వాత ప్రోటోకాల్ సెట్ చేయడము, డాక్యుమెంటేషన్ సెట్ చేయడం. ఇట్ వాస్ లైక్ 6 months to 9 months, అంటే చాలా ఆల్మోస్ట్ లైక్ వార్ ఫుటింగ్లో చేసాం. ఎందుకంటే ఎవ్రీడే వీ యూస్ టు, అంటే మన క్లినికల్ వర్క్తో పాటు డైలీ 4-5-6 hours అడ్మినిస్ట్రేటివ్ మీద. ఆల్మోస్ట్ ఫస్ట్ 1 year ఇట్ వాజ్ చాలా టైం కన్స్యూమింగ్ ఉండేది. ప్లస్ ఇట్ యూస్ టు టేక్ లాట్ ఆఫ్ బ్రెయిన్ పవర్ అనమాట. సో అయిపోయిన తర్వాత, సో ఇనీషియల్గా ఏంటంటే మనం ఓపీ స్టార్ట్ చేసాం ఫిబ్రవరిలో. సో అగైన్ మార్చ్ నుంచి ఫెబ్ ఎండింగ్ కల్లా వీ స్టార్టెడ్ ఈవెన్ ఐపీ స్టార్ట్ చేసాం, ఎమర్జెన్సీ స్టార్ట్ చేసాం, మార్చ్లో సర్జరీ స్టార్ట్ చేసాం, క్యాత్ ల్యాబ్ ఐ థింక్ ఫిబ్రవరిలోనే వీ స్టార్టెడ్. We should talk about the first patient we admitted from ER. We should be knowing about that pain abdomen patient. Yeah. So ఎమర్జెన్సీ ఫస్ట్ పేషెంట్ అయితే ఫిబ్రవరిలోనే వీ అడ్మిటెడ్ అవర్ ఫస్ట్ పేషెంట్స్. We were ready, but it was the first case. We were jittery, but we pulled it through. We will pull it through very, very nicely. అంటే ఫిబ్రవరిలో వాట్ వీ థాట్ వాస్, ఫిబ్రవరి 1st నుంచి 28th దాకా వీ వాంటెడ్ టు ట్రయల్ రన్, మాక్ ట్రయల్ చేసుకొని ఇంటర్నల్ ట్రైనింగ్ వీ వర్ కండక్టింగ్. బట్ ఏంటంటే వీ గాట్ పేషెంట్స్, అంటే ఆ మధ్యలోనే మనకు పేషెంట్స్ వచ్చారు. బట్ స్టిల్ మేము మేనేజ్ చేసాం, ఎందుకంటే వీ వర్ రెడీ ఆల్రెడీ. ఎందుకంటే మన టీం అంతా కూడా ఆల్రెడీ దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్. బట్ ఏంటంటే ఒకరితో అలవాటు అవి మన బేసిక్గా ఏంటంటే మన హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జియోమెట్రీ అర్థం కావడానికి టైం పడుతుంది. కాబట్టి ఒక 1 month టైం పెట్టుకున్నాం. యాక్చువల్గా హార్డ్లీ 1 week 10 days చాలు. బట్ స్టిల్ వీ వాంట్ టు బీ థరో, ఎక్కడ గ్యాప్స్ లేకుండా. సో అందుకని మధ్యలో మాకు సిక్ పేషెంట్స్ కూడా వచ్చారు. బట్ మాకు సిస్టమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి వీ కెన్ కంఫర్టబుల్గా మా టీం కూడా పేషెంట్స్ తీసుకున్నాం సార్ అని చెప్పి దేవర్, అంటే అందరూ ఎక్స్పీరియన్స్ ట్రైన్డ్ కదా, దేవర్ వెయిటింగ్ ఫర్ ద పేషెంట్స్ ట్రీటింగ్ ఆప్షన్స్ కోసం. సో Even we did our first angiogram within 3 to 4 days of starting. ఫిబ్రవరిలోనే యాంజియోగ్రామ్ చేసాము, మంత్ ఎండింగ్కి యాంజియోప్లాస్టీ చేసాము. సో నెక్స్ట్ ఏంటంటే మనకి సర్ప్రైజింగ్ ఏంటంటే మాకు ఆ ఫిబ్రవరి మార్చ్ మంత్లో చాలామంది ఆల్మోస్ట్ లాస్ట్ బ్రెత్ స్టేజ్లో వచ్చేవారు. ఎందుకంటే బికాజ్ ఇక్కడ 24/7 ఎమర్జెన్సీ కార్డియాక్ సర్వీసెస్ ఈ ఏరియాలో లేవు, అట్లీస్ట్ ఫర్ ద 4-5 kilometer రేడియస్లో. ప్లస్ ఇక్కడంతా రెసిడెన్షియల్ ఏరియా. వాళ్ళకి ఏంటంటే ఇట్లా ఎమర్జెన్సీ ఒకటి ఉంటుంది, సెపరేట్ ఒక 7-8 beds డెడికేటెడ్ ఎమర్జెన్సీ ఉంటుంది, అక్కడ డాక్టర్స్ అవైలబుల్ 24/7 ఉంటారు అనే కాన్సెప్ట్ అవేర్నెస్ లేదు. సో మేము దాన్ని ఎక్కువ అవేర్నెస్ చేసాం. ఎందుకు అంటే చాలామంది నైట్స్ ఏమైనా ఇబ్బంది అయితే ఓర్చుకొని డే మార్నింగ్ రావటం.
సో దట్ వాస్ వెరీ పెయిన్ఫుల్. ఎందుకంటే పొద్దున వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ద డ్యామేజ్ ఈస్ డన్. సో We used to hear in the first 6 months, we used to hear ఎందుకు రాలేదు అని మేమే ప్రొయాక్టివ్గా అడుగుతూ ఉండేవాళ్ళం యాక్చువల్లీ. దట్ ఈస్ హౌ వి థాట్ ఈవెన్ వీ షుడ్ గో విత్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ద పీపుల్ అరౌండ్ ద ఏరియా యాక్చువల్లీ. సో డిపార్ట్మెంట్ వైజ్ అయితే మనకి ఇనీషియల్గా అన్ని డిపార్ట్మెంట్స్ ఒకేసారి వి స్టార్టెడ్. న్యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థో, సర్జరీ డిపార్ట్మెంటు, గైనకాలజీ డిపార్ట్మెంట్, రేడియాలజీ. సో ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్, పల్మనాలజీ, అన్ని డిపార్ట్మెంట్స్ ఒకేసారి వి స్టార్టెడ్. సో లేటర్ ఆన్ మనకి న్యూరో సర్జరీ, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, పీడియాట్రిక్ అవి కూడా విత్ ఇన్ ఫ్యూ మంత్స్ full time they've started. Later on nephrology, urology started. So now we are like except like few specialty like ophthalm, skin, any specialty we have in house. So manaki from there to coming like almost 16 consultants. ఇప్పుడు మేము 16 members ఉన్నాం consultants, full time consultants. So coming and taking care of all the emergency 24/7. సో ఆ సిస్టమ్స్ సెట్ అవ్వడానికే ఇట్ టుక్ 6 months దాకా పట్టింది. సో బట్ ఏంటంటే ఇనీషియల్గా ఏంటంటే ఆ పేషెంట్స్ ఉన్న ఎవ్రీ పేషెంట్ వీ యూస్ టు గో పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే కొన్నిసార్లు మనం పేషెంట్గా ఉన్నప్పుడు దే మైట్ ఫీల్ దే వాంట్ సంథింగ్ డిఫరెంట్లీ. ఎందుకంటే వాళ్ళ పర్స్పెక్టివ్లో మనం ఇంకేం బెటర్గా చేయొచ్చు అని వీ యూస్ టు టేక్ కంటిన్యూస్ ఫీడ్బ్యాక్. 1 year అయితే స్టిల్ వీ హ్యావ్ feedback process every day. Our floor coordinator will go and meet any discomfort, any problem. We have helpline numbers. We make sure that only thing ఏంటంటే యాజ్ ఏ ఇనిషియల్ స్టార్టింగ్ స్టేజ్ అప్పుడు మెయిన్ కోర్ థాట్ వాస్ మన ఫ్యామిలీలో ఎవరికైనా ప్రాబ్లం వస్తే మనం ఇక్కడ కంఫర్టబుల్గా ఉంచగలమా. సో దట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ నాకు ఎస్ ఉంచగలం అనే కండిషన్లో హాస్పిటల్ ఉండాలనేదే వీవర్ ఇనీషియల్ ఆ కోర్ వాల్యూ. ఇనీషియల్గా మనం అనుకున్న కోర్ కాన్సెప్ట్ అది. సో వీ కుడ్ కంఫర్టబుల్లీ అది మనం చేయగలిగాం. అండ్ అదే కాదు, ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే అంతకంటే ఎక్కువే చేసాం. సో కార్డియాలజీ అచీవ్మెంట్స్ నాకు తెలిసి హేమసుందర్ చెప్తే బాగుంటుంది. I'll start with OPDs. Post-COVID, there was a trend actually. There was a trend that saying that evening OPs తగ్గటము, అందరూ ఈవినింగ్స్ 5 కల్లా క్లోజ్ చేసేవాళ్ళు. Starting from Shrestha, we are happy to say that we used to run OPs till 8 o'clock or 9 o'clock across all the departments, not cardiology, across all the departments. All consultants used to be available 24/7. We have never said no to a case at any point of time till date. Now coming to cardiology, we had our installation is one of state of the art installation. That is the first lab in AP. It's a GE lab and the cath lab adi. It was A lab actually adi. So order right అని చెప్పి it was one of the first labs in Andhra actually. As I said before, within few days first angiogram start చేసేసాము. By the month end we started angioplasties. We have never turned back from that time. We had multiple cases, multiple primaries. We easily we could have done hundreds of angioplasties and thousands of angiograms till now. Even today we did around 2 cases. That not only that type of case, number of cases kanna neuro cases, peripheral cases. Ours is a cardiac and neuro cath lab. So we used to do with the neuro support, we used to do neuro cases and న్యూరాలజీ అంటే ఇప్పుడు బ్రెయిన్లో బ్లీడ్ అయినప్పుడు కాయిల్ చేయడం, లేకపోతే కెరోటిడ్ స్టెంటింగ్ చేయడం. సో అంటే ఇప్పుడు బ్లడ్ సప్లై కాళ్ళకి పెరిఫరల్ యాంజియోప్లాస్టీ అంటే కాళ్ళల్లో బ్లాక్స్ ఉన్నప్పుడు కాళ్ళలో బెలూన్స్ చేయడం, లేకపోతే స్టెంట్ చేయడం, ఇట్లా హెడ్ టు టో కవరేజ్ క్యాత్ ల్యాబ్. మనది సింపుల్. అంటే ఏ ప్రాబ్లం ఉన్నా అగైన్ మనకి సిటీ కూడా చేసుకోవచ్చు. క్యాత్ ల్యాబ్ లో మామూలుగా ప్రొవిజన్ న్యూరో కేస్ చేసుకున్నప్పుడు అక్కడే చూసుకొని ఈజీగా చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద బెస్ట్. పేషెంట్ కదపకుండా అక్కడే చేసుకోవడం, పేషెంట్ కంఫర్ట్, అది బెస్ట్ ఆప్షన్ దానికి. Not only simple angiograms and angioplasties, we had a variety of cases. Each case is different in cardiology. ఇట్లా ఒక కేసు అన్ని ఒకలాగా ఉండవు. కెరోటిడ్ స్టెంటింగ్స్ అవ్వచ్చు, బైఫర్కేషన్ స్టెంటింగ్స్ అవ్వచ్చు, మల్టిపుల్ అంటే దెర్ విల్ బి మల్టిపుల్ కాంప్లికేషన్స్ విచ్ వీ హ్యావ్. ఐవస్ కేసెస్ అవ్వచ్చు, ఓసిటీ కేసెస్ అవ్వచ్చు, లెఫ్ట్ మెయిన్ కేసెస్ మీకు ఎనీ కాంప్లెక్స్ కేసెస్ కలిసి we have done very nicely. Our success rate is more than 98%. We keep everything, whatever we have, we used to keep it. We never shy away from taking any complex cases. We have never shied away from taking complex cases. యూజువల్ గా చాలా మంది ఇనిషియల్ గా వచ్చినప్పుడు బయట ఇట్లా రిస్క్ అన్నారు ఏంటి అన్నప్పుడు
వీ టెల్ టు ద పేషెంట్ అంటే రిస్క్ డెఫినెట్లీ, బట్ వాట్ ఈస్ ద బెనిఫిట్ అవుట్ ఆఫ్ ద రిస్క్ విచ్ యు ఆర్ టేకింగ్. మనకి రిస్క్ 20% నుండి బెనిఫిట్ 80% ఉన్నప్పుడు విల్ టెల్ ద సేమ్. ఇప్పుడు ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ద వాళ్ళ పేషెంట్ డిస్కంఫర్ట్ కానీ వాళ్ళ అర్థం చేసుకునే దీన్ని బట్టి వీ టెల్ దెమ్. సో వీల్ టెల్, ఎందుకంటే అంత రిస్కీ కేసెస్ కూడా మేము డెఫినెట్లీ అంత అంటే మనకి ఇన్హౌస్ 5 మెంబర్స్ అనస్థీషియా టీమ్ ఉన్నారు. సో వాళ్ళు దే గివ్ అస్ 24/7 బ్యాకప్. సో కాబట్టి వీ కెన్ హ్యాండిల్ ఆల్ కేసెస్. సో అట్లాంటప్పుడు మనం రిస్క్ అన్నా కూడా మనం వీ టేక్ దోస్ ఛాలెంజెస్ అండ్ అంటే ఛాలెంజెస్ నుంచి మనకి వండర్ఫుల్ అవుట్కమ్స్ వచ్చాయి. పేషెంట్స్ ఎస్ అందరిలాగే కొంతమంది పేషెంట్స్ కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి, కొంతమంది ఇది వస్తుంది. 100% ఇది ఎప్పుడు ఉండదు. బట్ వీఆర్ ప్రౌడ్ టు సే దట్ ఆల్మోస్ట్ ఆర్ రిజల్ట్స్ ఆర్ 98%. సో డెఫినెట్లీ We both stay only around 5 minutes away from Shrestha. So any case comes to the ER, by the time the initial assessment is done, one of us will be here. So that is how it used to pick up. We calculate our quality basing on something called as door to needle time. We are around 30 to 40 minutes. అంటే ఒక పేషెంట్ ఎమర్జెన్సీకి వచ్చి క్యాత్ ల్యాబ్ తీసుకెళ్ళి యాంజియోగ్రాము అరగంటలో వచ్చిన పేషెంట్ని పైకి మొత్తం రెడీ చేసి అరగంటలో యాంజియోగ్రామ్ చేసేసే పరిస్థితి వస్తుంది. అంత ఫాస్ట్గా మనం చేయగలం. చాలామంది పేషెంట్స్ కూడా నవ్వుతా అంటుంటారు. యాక్చువల్లీ వాళ్ళు దగ్గర పక్కన కాలనీస్, ఎస్విఎన్ కాలనీ, విద్యానగర్, వికాస్ నగర్ పక్కన ఉంటుంది. సో నేను ఇక్కడ నుంచి హార్డ్లీ 1/2 కిలోమీటర్ హౌస్. సో వాళ్ళ ఇంటి నుంచి కాల్ చేస్తారు, డాక్టర్ గారు పెయిన్ వస్తుందా అని. వాళ్ళు వచ్చేటప్పుడు నేను విల్ బి వెయిటింగ్ ఇన్ ఎమర్జెన్సీ. సో మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు అడుగుతూ ఉంటారు, నాకంటే మీరే ముందు వచ్చారు అని చెప్పి జోకింగ్లీ టెల్ మీ. బట్ అంటే దట్ ఈస్ డెఫినెట్లీ ఏ కంఫర్ట్. ఎందుకంటే మా డాక్టర్స్ అందరూ, మా టీం అందరూ కూడా హార్డ్లీ 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉంటారు. సో డైరెక్ట్గా అందరూ విల్ కమ్ విత్ ఇన్ నో టైం. హాస్పిటల్ ఉన్న ఏరియా ఈజ్ మోర్ ఆఫ్ అండ్ రెసిడెన్షియల్ ఏరియా ఇది. సో స్టిల్ వీఆర్ ఫేసింగ్ సమ్ అంటే చాలా మంది పొద్దున వద్దాము సాయంత్రం వద్దాము అనుకుంటా ఉంటారు, కానీ వీ హ్యావ్ మల్టిపుల్ కేసెస్. బట్ వీఆర్ ఆల్సో ప్రమోటింగ్ ద హాస్పిటల్ అండ్ ఓన్లీ ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ మీరు ఎమ్మటే రావాలి, నియర్ బై ఉన్నాము. నియరెస్ట్ ఇక్కడ గుంటూరు 2లో వచ్చేసి దిస్ ఈస్ ద ఓన్లీ హాస్పిటల్ విచ్ ఈస్ హ్యావింగ్ ఆల్ CT, MRI, cath and which can handle all emergencies in the same setup. సో లాస్ట్ 2 yearsలో మెయిన్ కార్డియాలజీకి వస్తే ఛాలెంజింగ్గా ఉన్న కేసెస్, పేషెంట్స్ నీకు గుర్తున్నారా? చాలా చేసాం మనము. మెయిన్ ఫ్యూ థింగ్స్ వచ్చేసి లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ స్టెంటింగ్స్ చేసాం మనం. చాలా మల్టిపుల్ కేసెస్ IABP చేసే తర్వాత కొంచెం కాంప్లెక్స్ కేసెస్ చేసి వాళ్ళని బయటికి తీసుకురావటము. అంటే మెయిన్ ఏంటంటే చాలా దగ్గరలో హై రిస్క్ అని చేయము, లేకపోతే కొంతమంది హైదరాబాద్కో, చెన్నైకో, బెంగళూరుకో అని సజెస్ట్ చేసిన వాళ్ళకి మనం చేయగలం. దట్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే వాళ్ళు ట్రావెల్లో ఇబ్బంది పడి అంత దూరం వెళ్ళి అదంతా అప్పుడు దట్ ఈస్ మేజర్ ఛాలెంజ్. ఇమేజింగ్ గైడెడ్ కేసెస్ చాలా చేసాము మనం. ఐవాస్ గైడెడ్ చాలా చేసాము, లెఫ్ట్ మెయిన్ కేసెస్ చేసాము, CTO కేసెస్ అంటాం, అంటే మొత్తం క్రానిక్ టోటల్ అక్లూజన్ ఉన్న ఆర్టరీస్ మనం చేసాం. తర్వాత పెరిఫెరల్ కేసెస్ చాలా చేసాం, అంటే కాళ్ళకి బ్లడ్ సప్లై లేకుండా బెలూన్ యాంజియోప్లాస్టీ చేయడము. ఒకేసారి బైలాటరల్ కెరోటిడ్ స్టెంటింగ్ చేసాము. దట్ వండర్ఫుల్. రీసెంట్గా అయోటిక్ స్టెంటింగ్ చేసాము. దట్ ఈస్ థొరాసిక్ ఎండోవాస్కులర్ రిపేర్ అంటాం, హైబ్రిడ్ అప్రోచ్ ద్వారా. ఇదంతా దట్ ఈస్ బోత్ సర్జికల్ అండ్ ఇంటర్వెన్షనల్ థింగ్. ఇట్స్ ఏ సో వండర్ఫుల్. అంటే రిజల్ట్స్ అయితే చాలా దే ఆర్ డూయింగ్ వెరీ ఫైన్. సో ఇవే కాకుండా ఇంకా చాలా చేసామంటే ఇండివిజువల్గా కేసెస్ చూస్తే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, కానీ బట్ స్టాండ్ అవుట్ లాస్ట్ ఒక 4-5 పిక్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా ఛాలెంజింగ్. ఎందుకంటే ఇట్ వాస్ వెరీ పేషెంట్ కాంప్లెక్స్ కేసెస్. ప్రాబ్లం ఏమవుతుందంటే మాకు అర్థం అవుతుంది, కాకపోతే పేషెంట్కి ప్రాబ్లం తెలుస్తుంది, కాకపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇస్ ద ఛాలెంజ్. ఎందుకంటే రేర్ కండిషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు వినుండరు. ఇప్పుడు మీకు అయోటిడ్ డిసెక్షన్ అనో, లేకపోతే కరోటిడ్ స్టెనోసిస్ అనో, లేకపోతే బైఫర్కేషన్ స్టెనోసిస్ అనో, ఇవన్నీ వాళ్ళు వినుండరు. సో అది మనం వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పి, నేను ఒకటే నమ్ముతానంటే మనం పేషెంట్ని ఎంత బాగా ట్రీట్ చేస్తున్నామో, మనం ఏం చేసామో, ఏం చేయబోతున్నామో వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడం, అర్థమయ్యేటట్టు చెప్పడం కూడా అంతే ఇంపార్టెంట్. మనం రెండిట్లో ఏది సరిగ్గా చేయకపోయినా మనం కంప్లీట్గా చేసినట్టు కాదు. ఎందుకంటే మనం
ట్రీట్మెంట్ చేస్తాం, బట్ ఫ్యామిలీ డజంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. సో వాళ్ళని దీ షుడ్ ఇంక్లూడ్ ఇన్ టు ద డిస్కషన్ ఫర్ ఎవ్రీ స్మాల్ డిస్కషన్. మాకు క్రిటికల్ కేర్ టీము, మా కార్డియాక్ టీము, కార్డియాక్ అనెస్థెటిస్ట్ ఉన్నారు, కార్డియాక్ అనెస్థెటిస్ట్ టీము, ముగ్గురు కూర్చొని వి డిస్కస్. ఈవెన్ మేము లైవ్ డిస్కషన్స్లో వీల్ ఇంక్లూడ్ దెమ్, ఎందుకంటే మేము యాక్టివ్గా ఉన్నప్పుడు ఇట్లా మేము డౌట్స్ అడుగుతున్నప్పుడు దే విల్ ఆల్సో హియర్, ఎందుకంటే వీ వాంట్ దెమ్ టు గెట్ ఇన్వాల్వ్డ్. ఎందుకంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది మా డిస్కషన్లో, హౌ కాన్ఫిడెంట్ వీఆర్ అండ్ వాట్ ఈస్ ద కాంప్లికేషన్, లేకపోతే ఏముంటుంది అనేది ప్రాబ్లం కానీ లేకపోతే అడ్వాంటేజ్ కానీ ఏముంటుంది పర్టిక్యులర్ ప్రొసీజర్లోని. సో దట్ ఈస్ హౌ ఐ థింక్ వీ హ్యావ్ accepted the challenges and came out with flying colors. And plus కొన్ని కేసెస్ మనకి we have, అంటే కొన్నిసార్లు అగ్రెసివ్గా వెళ్ళాలి, కొన్నిసార్లు వెళ్ళకూడదు. సో కొన్నిసార్లు మనం అగ్రెసివ్గా కాకుండా కన్జర్వేటివ్గా వెళ్ళిన వాళ్ళు కూడా దే ఆర్ డూయింగ్ వెల్. ఎందుకంటే మనం ఎప్పుడు బ్యాలెన్స్ చేయాలి. సో చేస్తే అడ్వాంటేజ్ ఎంత, చేస్తే రిస్క్ ఎంత, చేయకపోతే రిస్క్ ఎంత, చేయకపోతే అడ్వాంటేజ్ ఎంత. సో దీస్ ఆల్ మనం చూసుకొని we have to take a call. With both of us in the loop, it is very good for many people actually. We don't rush into decisions. We take decisions basing on merit. యూజువల్గా ఎనీ టైమ్ ఈవెన్ మిడ్ నైట్స్ ఆల్సో వి డిస్కస్ బోత్ ఆఫ్ అస్. అంటే కొన్నిసార్లు స్ట్రైట్ ఫార్వర్డ్గా లేకపోతే వి డిస్కస్ What is best for the patient and all. సో ఆల్వేస్ 2 brains ఆర్ బెటర్ దెన్ 1. సో ప్రాబ్లం ఏమవుతుందంటే ఎక్కువ మందిని అడిగినా కన్ఫ్యూజన్ అయిపోతుంది. పేషెంట్స్ కూడా చాలా మంది ఎక్కువ మంది ఒపీనియన్స్ చేస్తారు. నేను అదే చెప్తాను, 1 or 2 opinions. సో 2 opinionsకి ఆపకపోతే ఎక్కువ మంది చెప్పేది దిల్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో దీని ప్రకారం వాట్ ఈస్ ద బెస్ట్ అవుట్కమ్ అనేది ఆలోచించే వీల్ We డిస్కస్. face a lot of challenges with convincing the attenders than treating the patient. That is the scenario right now. But when both of us are there, it is easy for convince them also. సో జోకింగ్గా ఉంటుంది మా ఫెటర్నిటీ మాట్లాడేటప్పుడు, సిక్ పేషెంట్ విత్ అంటే అండర్స్టాండింగ్ అటెండర్స్, స్టేబుల్ పేషెంట్ విత్ నాట్ అండర్స్టాండింగ్ అటెండర్స్. అంటే పేషెంట్ బాగా సిగ్గా ఉన్నారు, కాకపోతే ఫ్యామిలీ మనం చెప్పేది అర్థమవుతుంది, వాళ్ళు చెప్పింది అర్థం చేసుకొని మనం కోఆపరేట్ చేస్తున్నారు. రెండోది పేషెంట్ స్టేబుల్గా ఉన్నారు, కాకపోతే మనం చెప్పేది ఏమీ వాళ్ళు వినట్లేదు, ప్లస్ వాళ్ళు డైజెస్ట్ చేసుకోవట్లేదు. సో ఈ ఫస్ట్ సిక్ పేషెంట్ని మనం బెటర్గా ట్రీట్ చేయొచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ టైం ల్యాగ్ ఉండదు. మనం ఏం చెప్పి చేయాలన్నా మనకి టక్ 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 డిసిషన్ తీసుకొని ఫాస్ట్. ఇక్కడ పేషెంట్ స్టేబుల్గా ఉన్నా ట్రీట్ చేయాలంటే మనం చాలా టైం కన్విన్సింగ్కి సరిపోతుంది. సో ఇది చాలా డిఫికల్ట్ అండ్ మా టైంని చాలా ఎగ్జాస్ట్ చేస్తుంది. ఇంకా దీనికంటే మాకు సిక్ పేషెంట్స్ని ట్రీట్ చేయడం ఇట్ గివ్స్ అస్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో అది ఆల్వేస్ మా డాక్టర్స్ ఫెటర్నిటీలో వి డిస్కస్ దిస్. Here I'll tell how compassionate he is and how attached he is to the patients. We recently had a patient, a procedure was done. He has some alumni meeting. He just went out of session for only 1 day. I was there in the hospital. By the morning, patient became slightly sick. He's not that much sick. కొంచెం సిక్ అయ్యారు. అటెండర్స్ కొంచెం అప్రహెన్సివ్గా ఉన్నారు. Within 6 hours, he came from Hyderabad to see the patient. That is what Dr. Nagarjuna is. Obviously we'll have, అంటే we should not get too much connected to patients, but sometimes we'll get connected and emotional also. అలాంటప్పుడు we cannot, అంటే we should listen to our gut. మనం కంటిన్యూస్గా కార్డియాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం. వీఆర్ ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. వై డోంట్ యు ఎలాబరేట్ ఆన్ దట్? సో యాక్చువల్లీ ఇంకా మనం ఇన్వాల్వ్ అయింది మనకు తెలుస్తుంది. సో నాన్ కార్డియాక్ డిపార్ట్మెంట్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఇంకా విల్ గివ్ అస్ మోర్ సాటిస్ఫాక్షన్, ఎందుకంటే వాట్ వి ఎన్విజన్, అంటే అన్ని డిపార్ట్మెంట్స్ లేకపోతే అన్ని రకాల పేషెంట్స్ని క్యాటర్ చేయాలనుకునేటప్పుడు ఒట్టి కార్డియాలజీ కాదు, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మనకి ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో మనం మేజర్ కేసెస్, అంటే ఇప్పుడు మనకు గైనకాలజీ సైడ్ నుంచి మనం మొన్నే వీ హ్యావ్ సెలబ్రేటెడ్ 100th డెలివరీస్. సో మనకు టీమ్ అంతా వర్ జూబిలెంట్ అప్పుడు. సో ఆల్ 100 babies ఆర్ హ్యాపీ అండ్ మదర్స్ ఆర్ హ్యాపీ అండ్ 100% సక్సెస్ ఉంది. అండ్ యాజ్ వీఆర్ స్పీకింగ్ ఇప్పుడే ఇంకో డెలివరీ కూడా అయింది, విచ్ ఇస్ ప్రాబ్లీ 107 or 110 డెలివరీ. సో ఎవ్రీ వన్ ఆర్ లైక్ హెల్దీ. గైనకాలజీ చూస్తే మనకి పెద్ద మాస్, అంటే సిస్ట్ ఒకటి సర్జరీ చేసాం ఇనిషియల్ టైంలోని, మేజర్ సర్జరీ. తర్వాత మల్టిపుల్ ట్రామా పేషెంట్స్, రిపేర్స్, అసలు మొత్తం టీమ్, ఆర్థో, తర్వాత న్యూరో సర్జన్, తర్వాత
లాప్రోస్కోపీ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్, తర్వాత గైనకాలజిస్ట్ కలిసి చేసిన పేషెంట్స్ నైట్ 8కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 8 దాకా చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. సో ఇంకా చెప్తా ఉంటే ఇంకా ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సో అట్లాంటి పేషెంట్స్ దే వెంట్ హోమ్ విత్ హ్యాపీ ఫేసెస్. అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇంకోటి గ్యాస్ట్రో పరంగా మనం ఈఆర్సిపిస్ చేస్తున్నాం. తర్వాత మనకి డయాగ్నోస్టిక్ ఎంఆర్సిపి, మనకి ఇన్హౌస్ ఎంఆర్ ఉంది కాబట్టి చూసుకొని ఈఆర్సిపి స్టెంటింగ్ అంతా చేస్తాం. సో ఎండోస్కోపీ కొలనోస్కోపీస్ హండ్రెడ్స్ చేస్తున్నారు మన గ్యాస్ట్రోఎంట్రాలజీ గారు. తర్వాత నెఫ్రాలజీ పరంగా డయాలసిస్ చేస్తున్నాము, ప్లాస్మా థెరపీస్ చేస్తున్నాము, పాయిజనింగ్ కేసెస్కి ప్లాస్మా ఎక్స్చేంజ్ చేస్తున్నాము. ఈవెన్ ఏవి ఫిస్టులాస్ మెయింటెనెన్స్ డయాలసిస్ చేస్తున్నాం. నెఫ్రాలజీ సైడ్ నుంచి ఒక డయాలసిస్ మెషిన్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెషిన్స్ వీఆర్ హ్యావింగ్. న్యూరో మనకి ఈవెన్ రూమ్ సైడ్ కూడా డయాలసిస్ చేసుకోవచ్చు. న్యూరాలజీ సైడ్ నుంచి కూడా మనకి ఇన్హౌస్ ఎంఆర్ఐ, మన క్విక్ డిసిషన్, క్విక్ ప్రొసీజర్స్, ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్ మనకి ఇమీడియట్గా అవైలబుల్గా ఉంటారు. న్యూరో సర్జన్ ఉంటారు మనకి ఇన్హౌస్ 24/7. సో సార్ కూడా ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఉన్నాయి. సో అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్, పీడియాట్రిషియన్ సార్ కానీ ఇప్పుడు ఎనీ నైట్ ఎమర్జెన్సీ, ఎనీ చైల్డ్ కమ్స్, హీ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు రెస్పాండ్. అండ్ పల్మనాలజీ సైడ్ నుంచి బ్రాంకోస్కోప్స్ కానీ లేకపోతే బ్రాంకోస్కోప్ ఇంకా పల్మనాలజీ ప్రొసీజర్స్ కానీ, ఐసీయూ టీమ్ అయితే వీఆర్ హ్యావింగ్ 5 members టీమ్, మొత్తం 24/7 కవరేజ్. ఆల్ ఛాలెంజింగ్ కేసెస్ దే హవ్ టేకెన్ కేర్. ఐసీయూలో చాలా ఐఏబిపిస్ కూడా మనం చేసి ఉంటాం. ఐఏబిపిస్ You are missing the silent killer on the back. There is the diagnostics. రేడియాలజీ, You have state of the diagnostics center in-house. సో సిటీ, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్స్ 3 machines, ఎకో 3 machines ఉన్నాయి. సో మనకేంటంటే ఎక్కడికక్కడ పేషెంట్ని వెయిట్ చేయించి మెషిన్ తిప్పడానికి కాకుండా, సో ఈజీగా పేషెంట్ తిప్పకుండా మెషిన్ని తిప్పడం ఇట్స్ ఈజీ, లెస్ డిస్కంఫర్టింగ్ కాబట్టి ఇట్స్ ఈజియర్ దట్ వే. సో ఫాస్ట్గా 24/7. ఈవెన్ నైట్స్ చాలా దగ్గరలో ఏంటంటే నైట్స్ పేషెంట్స్ స్కాన్ జరిగితే పొద్దున్న రిపోర్ట్ ఇవ్వడం ఉంటుంది. మాకు నైట్ జరిగినా, మిడ్ నైట్ జరిగినా, హాలిడే జరిగినా, సండే జరిగినా ఒక 15 to 20 minutesలో మనకి ప్రొవిజనల్ రిపోర్ట్ వచ్చేస్తుంది. సో టైప్డ్ రిపోర్ట్ విల్ గివ్ ఫస్ట్ ఆర్ ఇన్ ద మార్నింగ్. బట్ సో దట్ హెల్ప్స్ ఇన్ డయాగ్నోసిస్ అనమాట. సో ఎవ్రీథింగ్ అంటే ఇట్స్ ఏ హ్యాండ్ ఇన్ గ్లోవ్. అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి చేస్తేనే పేషెంట్ కేర్ ఇస్ ద ప్రయారిటీ. పేషెంట్ ప్రాబ్లమ్స్ ఒక డిపార్ట్మెంట్తో వచ్చింది అని ఏ పేషెంట్ రెస్ట్రిక్ట్ చేసుకోలేరు. ప్లస్ పేషెంట్కి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు, హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, బ్రెయిన్ ప్రాబ్లం, 3 కలిసి ఒకే పేషెంట్లో ఉండొచ్చు. సో మనం దాన్ని సింగిల్గా దాన్ని ఎప్పుడూ ట్రీట్ చేయలేం. సో అందరూ కలిసి చేస్తేనే వీ కెన్ అప్లిఫ్ట్ పేషెంట్ హెల్త్ అండ్ ఇంకా బెటర్ అవుట్కమ్స్ చేయడానికి ఉంటుంది. అండ్ లేటెస్ట్గా లాప్రోస్కోపీ కూడా మనం ఛాలెంజింగ్ కేసెస్, చాలా మేజర్ ట్యూమర్స్ కానీ లేకపోతే హండ్రెడ్స్ ఆఫ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేసి ఉంటారు మన సర్జన్ డాక్టర్ గారు. సో అట్లా ఈఎన్టీ సర్జరీస్ చేసాము. యూరాలజీ, ఆర్ఐఆర్ఎస్ కానీ లేకపోతే టీయూఆర్పీస్ కానీ చాలా సర్జరీస్ మన దగ్గర చేశారు. సో ఇంకా లైక్ ఆల్ ద స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి 24/7 వీఆర్ ఏబుల్. We should talk about our emergency department. సో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ మనకి దట్స్ ద ఎంట్రీ అంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ ఎనీ సిక్ పేషెంట్స్. అంటే పేషెంట్ సిక్గా వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చిన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. అక్కడ మన అనస్థిస్ట్ డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటారు. పక్కనే ఎక్స్రే ఉంటుంది, ల్యాబ్ పర్సన్ రెడీగా ఉంటారు, స్టాఫ్ ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, నర్సింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దాని జస్ట్ పక్కనే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే హార్డ్లీ అక్కడి నుంచి 15 feetలో మనకి సిటీ, ఎంఆర్ఐ అన్నీ ఉన్నాయి. సో ఫాస్ట్గా స్కాన్ అయిపోతుంది, ఫాస్ట్గా రిపోర్ట్ వచ్చేస్తుంది, ట్రీట్మెంట్ కూడా ఫాస్ట్గా చేయొచ్చు. సో దిస్ ఈస్ We have a good system in place. సో 2 years మనం వెనక్కి చూస్తే మేము ఏం చేయాలనుకున్నామో అంతకంటే ఐ థింక్ వీ హ్యావ్ డెలివర్డ్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ పేషెంట్ సాటిస్ఫాక్షన్. దట్ గివ్స్ అస్ వెరీ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మనం కార్డియాలజీలో వాట్ ఆర్ వి డూయింగ్, వాట్ ఆల్ వీ కెన్ డూ అని మాట్లాడుకుంటున్నాం, కానీ మనకి బేసిక్ ఛాలెంజెస్ కొన్ని ఉంటున్నాయి ఎమర్జెన్సీ రూమ్ దగ్గర నుంచి. రియలిస్టిక్ థింగ్స్ అంటాం మనం యూజువల్లీ.
అందరూ రాగానే వచ్చేస్తారు, పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, సింపుల్‌గా అయిపోతాయి అనుకుంటారు. బట్ వి ఫేస్ సో మెనీ ఛాలెంజెస్ ఇన్ ద ఇయర్. ఒక కేస్ రాగానే అది చెస్ట్ పెయిన్ అవ్వచ్చు, అది గ్యాస్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఆ ఛాలెంజెస్ అన్నీ మనం ఎలా ఫేస్ చేస్తున్నామని కొంచెం ఎలాబొరేట్ చేస్తారా? సో, మన రోజు చేసేదే బేసిక్ ఏంటంటే ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అంటే పేషెంట్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్ ఏంటి ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్. ప్రాబ్లమ్ ఏంటనేది ఫ్యామిలీతో పేషెంట్‌తో యూజువల్‌గా మేము ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వం. అంటే ఎమర్జెన్సీ డాక్టర్ గారు ఎమర్జెన్సీ ఇన్వాల్వ్ ఉన్నప్పుడు అవుతారు ఫస్ట్. మనం ఫ్యామిలీతో మాట్లాడతాం కాబట్టి ఫ్యామిలీకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఈస్ థెరప్యూటిక్స్ అంటే ట్రీట్మెంట్ ఒకవేళ ఇన్వేజివ్ అయితే ఇన్వేజివ్. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పేషెంట్ వచ్చారు. నైట్ 12:00 వచ్చారు. 12:00 వచ్చారు. ఏం చేస్తాం? ఇప్పుడు పేషెంట్ చెస్ట్ పెయిన్ అనో లేకపోతే గ్యాస్ అనో వస్తారు. ఫస్ట్ ఎనీ పెయిన్ ఇప్పుడు మీకు ఛాతీలో నొప్పి గాని, మంట గాని వస్తే ఫస్ట్ ఈసీజీ తీస్తారు. ఈసీజీ తీసిన తర్వాత ఏంటి కింద మన క్రిటికల్ కేర్ డాక్టర్ గారు ఉంటారు. చూసి ఎమర్జెన్సీ డాక్టర్ గారు ఈసీజీలో చేంజెస్ ఉంటే డైరెక్ట్ కార్డియాలజీ డాక్టర్ గారికి నాకు కానీ హేమసుందర్ కానీ కాల్ చేస్తారు. సో డైరెక్ట్‌గా హార్ట్ అటాక్ కానీ క్లియర్‌గా ఉంటే మేము వచ్చేస్తాం. హార్డ్లీ ఇందాక చెప్పినట్టు 10-15 మినిట్స్‌లో మేము హాస్పిటల్‌లో ఉంటాం. ఈ లోపల మా క్యాత్ ల్యాబ్ టీమ్ అంతా అలర్ట్ అయిపోయి క్యాత్ ల్యాబ్ అది రెడీ చేసుకుంటారు. బై ద టైమ్ మేము చూసి పేషెంట్ ఎకో చూసి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి ప్రాబ్లమ్ ఏంటి? కొన్నిసార్లు ఏంటంటే హార్ట్ అటాక్‌లో టైప్స్ ఉంటాయి. సో స్టెమీ అంటాం. స్టెమీ అంటే సివియర్ హార్ట్ అటాక్ మనకి రక్తనాళం పూడిపోయినప్పుడు వచ్చే హార్ట్ అటాక్‌ని స్టెమీ అంటాం. సో అలాంటి ఎస్టీ ఎలివేషన్ ఎంఐ. సో అలాంటప్పుడు మనకి తొందరగా యాంజియోగ్రామ్ తీసుకొని బ్లాక్ క్లియర్ చేయాలి. కొన్నిసార్లు పెరిఫెరీస్‌లో అంటే చిన్న టౌన్స్ గానీ ఊర్లలో ఉన్నప్పుడు ఏంటంటే థ్రాంబోలైసిస్ రక్తం గడ్డ కరిగించే ఇంజెక్షన్ ఇస్తారనమాట. సో క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మేము మాక్సిమం పేషెంట్ వచ్చిన హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్‌లో క్యాత్ ల్యాబ్‌లో ప్రొసీజర్ స్టార్ట్ చేసేస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు పేషెంటు హార్ట్ అటాక్ లేదు. ఈసీజీ చేస్తాం. సో కొన్నిసార్లు ఈసీజీలో మనకు కనిపించదు. సో మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎకో, ట్రోపోనిన్స్ అని ఉంటాయి. అవి చేస్తాం. చాలా సార్లు ఏంటంటే గ్యాస్ నొప్పి అని చెప్తూ వస్తుంటారు. బట్ చాలామంది హార్ట్ అటాక్‌తో వస్తారు. బట్ ఇనీషియల్‌గా మేనిఫెస్ట్ కాదు. అంటే మనకి కొన్నిసార్లు మనకి బయట ఈసీజీలో తెలీదు హార్ట్ అటాక్. సో అలాంటప్పుడు అడ్మిట్ చేసి అబ్జర్వేషన్ చేసి సీరియల్ ఈసీజీస్ అంటే అరగంటకో, గంటకో ఈసీజీ చేసి సీరియల్ ట్రోపోనిన్స్ చేస్తాం. ఒకవేళ ట్రోపోనిన్ పాజిటివ్ ఉన్నా లేకపోతే పెయిన్ వస్తున్నా ఇమ్మీడియట్‌గా క్యాత్ ల్యాబ్ తీసుకెళ్తాం. ఒకవేళ పెయిన్ లేకపోతే పేషెంట్ అంటే మోర్ ఆఫ్ అన్‌స్టేబుల్ యాంజియన్ అంటాం. అలాంటి వాళ్ళకి మనకి మజిల్ డ్యామేజ్ ఎక్కువ ఉండదు. సో వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చేసి స్టెబిలైజ్ చేసి నెక్స్ట్ డే తీసుకుంటాం. సో మనం ఎక్కడున్నా ఐడెంటిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఎనీ పేషెంట్ ఎవరికైనా ఇంటర్వెన్షన్ అవసరమైనా లేకపోతే క్లియర్ కట్ హార్ట్ అటాక్ ఉన్నా 10-15 మినిట్స్‌లో మేము పేషెంట్ పక్కన ఉంటాం. నేను గానీ, హేమసుందర్ గానీ. సో దట్ ఈస్ హౌ మేము టైమ్ డిలేని తగ్గించడానికి మేము వచ్చే లోపల స్టాఫ్ రావాలి. సో మేము ఫాస్ట్‌గా రావడానికి మేము అందుకే ఆ టార్గెట్ పెట్టుకుంది. ఎందుకంటే ఫాస్ట్‌గా అయిపోతా ఉంటది. చైన్ రియాక్షన్ లాగా మనం వచ్చేసామంటే స్టాఫ్ వచ్చేసి అంతా రెడీ పెట్టుకోవాలి. సో అందుకని వి మేడ్ ఇట్ ఎ పాయింట్ ఒక 10 మినిట్స్‌లో వచ్చేసాం. పైగా మిడ్‌నైట్స్ అసలే దగ్గర అసలు ట్రాఫిక్ ఉండదు. హార్డ్లీ 2-3 మినిట్స్‌లో ఇంటి దగ్గర బయలుదేరితే వచ్చేస్తాం. సో చూసుకొని పేషెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కొన్నిసార్లు అప్రహెన్సివ్ షాక్‌లో ఉంటారు. మనం చాలా సార్లు చెప్పినప్పుడు వాళ్ళు వింటారు. కాకపోతే రిజిస్టర్ అవ్వదు. 1 అవర్ ఆగి మళ్ళీ వచ్చి మీరేం చెప్పారు ఇంకోసారి చెప్పండి అడుగుతారు. సో వాళ్ళకేంటంటే మళ్ళీ విల్ టెల్. సో కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే కొంతమంది డాక్టర్ గారు ఏదైతే మంచిది చేయండి అని చెప్తారు. మేము వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి విల్ గో అహెడ్. చాలామంది మాకెక్కడ ఇబ్బంది వస్తుందంటే మా బాబాయ్ గారు రావాలో లేకపోతే ఇంకెవరో రావాలి వాళ్ళు అర్థం చేసుకోరు సివియారిటీని. అదే మనతో చెప్దామని ట్రై చేస్తున్నా ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ దెమ్ టు సో అండర్స్టాండ్. మేము కార్డియాలజీలో అనే మాట ఏంటంటే టైమ్ ఈజ్ మజిల్. అంటే మనం టైం గడిచే కొద్దీ మజిల్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఒక కాగితానికి నిప్పు అంటుకుంటే నిప్పు ఆపకపోతే ఎట్లాగా బూడిదైపోద్దో సో ద డ్యామేజ్ కూడా అట్లాగా అయిపోతూ ఉంటుంది. దాన్ని మనం ఆపే ప్రక్రియ దీన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాం. సో అది చాలా ఇంపార్టెంట్. అది మనం
అవేర్‌నెస్ చేయడానికి మేము హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ చేసాం. ఎందుకంటే పేషెంట్స్ తెలుసుకోవాలి. సో, ఇన్ కేస్ మీకు దగ్గరున్న హాస్పిటల్, ఎనీ హాస్పిటల్ మీకు దగ్గరున్న హాస్పిటల్‌కి వెళ్ళిపోయి ఫస్ట్ ఈసీజీ చేసుకోండి. ఈసీజీలో కొన్నిసార్లు మానిఫెస్ట్ కాకపోతే అక్కడ ట్రోపోనిన్స్ అనేది ఉంటుంది. ట్రోపోనిన్ గానీ, ఎకో టెస్ట్ గానీ చేస్తారు. దాంట్లో అబ్నార్మాలిటీ ఉంటే డైరెక్ట్ క్యాత్ ల్యాబ్ తీసుకెళ్ళి యాంజియోగ్రామ్ చేసి యాంజియోప్లాస్టీ చేస్తాం. కాకపోతే నెగ్లెక్ట్ చేయొద్దు. లేకపోతే మేజర్ ఏమవుతుందంటే అవేర్‌నెస్ లేకపోవడం వల్ల లేకపోతే నాకా, ఫ్యామిలీకా, హార్ట్ అటాకా అనే ఆ షాక్‌లో ఉండి కొన్నిసార్లు రియాక్ట్ అవ్వలేని పరిస్థితి ఉంటుంది. సో, అలాంటప్పుడు మాకు అది టైం, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. మీరు మెడిసిన్ పార్ట్ చెప్పారు. నేను దీంట్లో లెట్ అస్ మేక్ ఇట్ అన్ ఎడ్యుకేషన్ పార్ట్ యాక్చువల్లీ ఫర్ ద సొసైటీ యాజ్ ఎ హోల్. మనకి అనుకున్నంత ఈజీగా రాగానే చూసేస్తారు, చిటికేస్తే చెప్పేస్తారు అని ఉండదు. మీరు చెప్పిన దాంట్లో తీసుకోవాల్సిన పాయింట్స్ ఎలా ఉన్నాయంటే, రాగానే ఒక ఈసీజీ తీస్తారు. ఈసీజీలో మనకి తెలిస్తే తెలుసుద్ది. లేదంటే ఎకో చేస్తే తెలుసుద్ది. దీనన్నిటికి ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఆ టైం మనం ఎంత ఫాస్ట్‌గా చేయగలం గానీ, బట్ ఈవెన్ అట్ ఎ లార్జ్ ద సొసైటీ ఆర్ ద పీపుల్ హూ ఆర్ కమింగ్ ఆల్సో షుడ్ అండర్‌స్టాండ్. చాలా మంది అక్కడే బ్రేక్ పడిపోతా ఉంటదనమాట. ప్లస్ అయిపోయిందా అంటా ఉంటారు. ఇదంతా మనం తెలుసుకోవడానికి పేషెంట్స్‌కి అవేర్‌నెస్ లాగా మెయిన్ అసలు వార్నింగ్ సైన్స్ ఏంటి? యాస్ ఎ కార్డియాలజిస్ట్ వార్నింగ్ సైన్స్ ఏంటి? ఐ స్టిల్ ఫీల్ పిటీ యాజ్ ఆఫ్ నౌ. ఇంత అడ్వాన్స్డ్ ఏజ్‌లో, ఇంత సోషల్ మీడియా ఏజ్‌లో స్మాల్ థింగ్స్ ఉంటాయి. జా పెయిన్ అని, 2 రెక్కల మధ్యలో సందులో నొప్పని, ఇది అందరికీ తెలుసు. తెలియపోవడానికి ఏం లేదు. అందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తారు, ఫేస్‌బుక్‌లో చూస్తారు, వీడియోల్లో చూస్తారు, పక్కనోళ్ళ కానీ వాళ్ళ వరకు వాళ్ళకొచ్చేందరూ పట్టించుకోరు. ది ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ జా పెయిన్. జా పెయిన్ ఈజ్ వెరీ కామన్ రైట్ అంటే నౌ. నడుస్తున్నప్పుడు దవడ లాగడం అని చెప్తారు. లేదంటే పళ్ళ నొప్పి అని చెప్తా ఉంటారు. అలా అవాయిడ్ చేస్తా ఉంటారు. చాలా మంది పేషెంట్స్ పంటి డాక్టర్ దగ్గరికెళ్ళి చూపిస్తారు. పళ్ళు లాగినట్టు అనిపించడం, లేకపోతే ఛాతీలో బరువుగా అనిపించడం నడుస్తున్నప్పుడు, మంటగా ఉండడం, చెయ్యి జాలు రావడం, లేకపోతే ఒట్టి కొంతమంది షుగర్ ఉండే వాళ్ళకి తెలీదు. నొప్పొచ్చినా తెలీదు వాళ్ళకి. సైలెంట్‌గా తెలీదు. వస్తుంటారు. కొంతమంది ఆఫ్టర్ టైం అయిపోయిన తర్వాత వస్తుంటారు. అంటే 24 అవర్స్, 48 అవర్స్ తర్వాత వస్తుంటారు. కొంతమంది ఒట్టి ఆయాసం అని వస్తుంటారు. సో, ఈ సింప్టమ్స్ ఏమున్నా మనకి ఏంటంటే హార్ట్ అనేది అసలు మనకు టైం ఇవ్వదు. సో, ఎర్లీగా మనం డిటెక్ట్ చేయగలిగితే ఈజియర్ టు ట్రీట్, బెటర్ ద అవుట్‌కమ్స్, లెస్సర్ ద బర్డెన్. అంటే పేషెంట్ రికవరీ ఫాస్ట్‌గా అవుతుంది. సో, డెఫినెట్లీ ఈ సింప్టమ్స్ మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. సో, వార్నింగ్ సైన్స్ ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం నడిస్తే ఆయాసం రావడం చిన్న థింగ్సే ఉంటాయి. బట్ మెనీ పీపుల్ టెండ్ టు ఇగ్నోర్ వాట్ ఆయన చెప్పిన వాటిలో చాలా వరకు. లాస్ట్ 2 ఇయర్స్‌లో మీకు బాగా గుర్తు ఉండిపోయిన కొంతమంది పేషెంట్స్ మనం బాగా అటాచ్ అయిపోతాం. లేకపోతే ఎక్కువ రోజులు ఉంటారు. మనకి బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. లేకపోతే మనం బాగా ఎక్కువ కేర్ అంటే లేకపోతే ఎక్కువ మరీ ఎమోషనల్‌గా అటాచ్ అవుతాం. అలాంటి పేషెంట్స్ నీకు బాగా ఛాలెంజింగ్ అనుకున్న పేషెంట్స్ ఎవరన్నా గుర్తున్నారా? మీకు ఆ పేషెంట్ గుర్తున్నారా? అరెస్ట్ అయ్యి ఈఆర్‌కొచ్చారు. సీపీఆర్ చేసుకుంటూ వచ్చారు. ఫ్రమ్ ఏ డాక్టర్స్ ఫ్యామిలీ. సో, ఒక ఆల్మోస్ట్ ఎమర్జెన్సీకి వచ్చేటప్పటికే మనకు వి థాట్ హి వాస్ నో మోర్. దాన్ని వీటీ అంటాం, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్. సో, మేము అటెండర్ థింకింగ్ హి వాస్ నో మోర్ అండ్ క్యారీ చేసుకొని వచ్చారు డైరెక్ట్‌గా మన ఈఆర్‌లోకి రాగానే సీపీఆర్ స్టార్ట్ చేసుకొని మనం అట్లా లిఫ్ట్‌లో కూడా లిఫ్ట్‌లో సీపీఆర్ చేసుకుంటా ఐ థింక్ లెస్ దాన్ 20 minutes లో పేషెంట్ వాస్ ఇన్ క్యాత్ ల్యాబ్. 20 minutes we could do angiogram and open the vessel and IABP చేయగలిగాం. సో, అట్లాంటి చాలా పేషెంట్స్ ఉన్నారు. బట్ ఈ పర్టిక్యులర్ నెక్స్ట్ డే మార్నింగ్ 11 కల్లా హి వాస్ అవేక్. దట్ ఈస్ ద పాయింట్ యాక్చువల్లీ. నెక్స్ట్ డే హి వాస్ అవేక్. దాని నెక్స్ట్ డే వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చేసి కూర్చున్నారు. సో, మీరు ఒక 2 days ముందు చూసి ఇప్పుడు చూస్తే అసలు ఎవరు గుర్తుపట్టరు. ఎందుకంటే ఇంత ఫాస్ట్ ఫ్యామిలీ ప్రిపేర్ అయిపోయి ఉంది ఓవర్ నైట్. సో, అంత ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చాలా మంది పేషెంట్స్ మేము రివైవ్ చేసి ఉంటాము. సో, నౌ హి ఇస్ ప్లేయింగ్ గేమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us వెరీ హ్యాపీలీ. అంటే స్పోర్ట్ ఆడతారు. సో, ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ ఈజ్ హ్యాపీలీ బ్యాడ్మింటన్ ఇవన్నీ ఆడతారు. సో, ఈజ్ 60+. సో, ఈజ్ living happily with a good quality of life. It's not only about age. We have done cases of 85 years, 90 years, surgery for more than 90 years. 90 years orthopedic surgery, 98 years oka elderly lady ki we have done our orthopedic surgery. We have a good multidisciplinary approach, so that makes us special. Yeah, that family was also very elated with the results. తర్వాత ఇంకేమైనా గుర్తున్నాయా స్పెసిఫిక్ గా? అంటే పాజిటివ్స్ కంటే నాకు నెగటివ్స్ అంటే
వాట్ వి Impact లెర్న్ బాగా సంథింగ్. ఇంపాక్ట్ బాగా ఉన్నదేంటంటే మన హాస్పిటల్ నుంచి అక్రాస్ అపార్ట్మెంట్స్ చాలా ఉంటాయి. దాంట్లో అపార్ట్మెంట్లో ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్ మన అక్కడి నుంచి చూస్తే మన హాస్పిటల్ ఎమర్జెన్సీ కనిపిస్తుంది. సో నైట్ అంతా హీ వాస్ సఫరింగ్. అంటే గ్యాస్ అని నిప్ అని, ఇది ఇప్పుడు కాదు ఎప్పుడో జరిగింది, మెనీ మంత్స్ బ్యాక్. సో నైట్ గ్యాస్ ఎవరు ఉండరేమో అనుకున్నారు, బట్ స్టిల్ ఆయనకి ఎమర్జెన్సీ 24/7 కనబడుతుంది అక్కడ. సో నైట్ అంతా హీ వాజ్, అండ్ మార్నింగ్ 9కి వెళ్దాము అనుకొని బై ద టైమ్ 9:30 హీ కేమ్ టు అవర్ ఎమర్జెన్సీ, హీ వాజ్ నో మోర్. అప్పటికే చాలాసేపు అంటే అంటే అంత అంటే మనం ఎంత ఎడ్యుకేట్ చేయాలనుకున్నా, ఎంత పుష్ చేసినా ఏంటంటే నైట్ మెయిన్ ప్రాబ్లం ఏంటవుతుందంటే మనకి రాదు, మనకెందుకు వస్తుంది అనే మైండ్ సెట్లో నేరోగా అయిపోయి మనం ఆ రిస్క్ చేస్తున్నాం. అదే నైట్ వచ్చి ఉంటే సింపుల్గా వీ కుడ్ హ్యావ్ ఇంకో మేబీ ప్రాబ్లీ 45-50 years యూ వుడ్ హ్యావ్ బిన్ హ్యావింగ్ వెరీ కలర్ఫుల్ ఫ్యూచర్. అలాంటి లైక్ అంటే ఇట్ వాస్ వెరీ డిస్టర్బింగ్ యాక్చువల్గా. కొన్నిసార్లు మనం ఎఫర్ట్ పెడతాం, కొన్నిసార్లు ఐ హ్యావ్ మీకు లాస్ట్ టైం మన దీంట్లో కూడా ఒక పేషెంట్ సిగ్గా ఉన్నప్పుడు 100% ఎఫర్ట్ పెట్టి, నేనైతే ఒక 2-3 days ఇక్కడే ఉన్నా సేమ్ పేషెంట్ ఆల్మోస్ట్ 45 minutes 1 hour సిపిఆర్ చేసుకుంటా చేసాము. హార్ట్ అంతా స్టెబిలైజ్ చేసాం కానీ బ్రెయిన్ ఇంప్రూవ్ అవ్వాలి. సో అట్లా సో నెగిటివ్. సో మనం అంటే మన పార్ట్ ఎంత చేసినా, ఎందుకంటే బ్రెయిన్కి కూడా ఎక్కువ మినిట్స్ బ్లడ్ సప్లై లేకపోతే ఇట్ విల్ నాట్ అది విత్ స్టాండ్ అవ్వలేదు. సో హార్ట్ నార్మల్ అయింది, బట్ స్టిల్ అప్పటికి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోయింది. చాలా రోజులు తర్వాత ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు ఫిజియోథెరపీ అది చేశారు. తర్వాత కొంచెం రెస్పాన్స్ వచ్చింది. వి లెర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. అనే పాజిటివ్ నోట్ వి లెర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. నేను ఐ టెన్ టు రిమెంబర్ మోర్. అంటే మనకి నెగిటివ్ వచ్చినాయి ఎక్కువ. ఐ థింక్ వాట్ వీ కెన్ లెర్న్, ఇంకా దాని నుంచి ఇంకేం చేయగలం. నాకు తెలిసింది ఏంటంటే అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇంకా ఎక్కువ చేయాలని నాకు అర్థమైంది డెఫినెట్లీ. ఎందుకంటే హాస్పిటల్ వచ్చిన తర్వాత ఐ కెన్ కంట్రోల్, బట్ బిఫోర్ కమింగ్ టు ఎ హాస్పిటల్ ఐ కెనాట్ కంట్రోల్. ఐ కెన్ ఓన్లీ కంట్రోల్ బై క్రియేటింగ్ అవేర్నెస్. అంటే వాళ్ళకి అవేర్నెస్ చేయగలిగితే, సో వాళ్ళకి ఒక రకమైన ప్రాబ్లం ఉందా లేదా అనే డౌట్ మనకి ఉన్నప్పుడు రావాలి, ఎర్లీగా రావాలి, డిటెక్ట్ చేసుకోవాలి అనేది మనకి తెలుస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా అదర్ వే రౌండ్ చెప్తాను. హౌ పీపుల్ ఆర్ సమ్టైమ్స్ వెల్ ఎడ్యుకేటెడ్, హౌ ఇట్ సేవ్స్ దర్ లైఫ్స్ అని. సో ఇంకో పేషెంట్ వచ్చారు, ఆయనకి షుగర్ లేదు, బీపీ లేదు, హీ డజంట్ స్మోక్, హెల్దీ లైఫ్ స్టైల్, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, అదొకటి. హీస్ అరౌండ్ 45-50, ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ డిసీజ్ ఉంది. పేషెంట్కి చాలా ఎటిపికల్గా పెయిన్, ఏదో లెఫ్ట్ సైడ్ ఇట్లా ఇక్కడ కింద నొప్పి వస్తుంది, అలా వస్తుందని చెప్పారు. బట్ పేషెంట్ ఇంట్యూజన్ అంటారు పేషెంట్స్ కొంతమందికి, సిక్స్త్ సెన్స్. సో సార్ నాకు ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లం నాకు వస్తుంది, ఎమర్జెన్సీకి వచ్చారు, మేము ఒక 2 hours అబ్జర్వేషన్ పెట్టాం, ఈసీజీ చేసాం, ఎక్కువ చేసాం, ట్రోపోనిన్ 2-3 times రిపీట్ చేసాం, అన్నీ నెగిటివ్. బట్ పేషెంట్ ఇక్కడ మామూలుగా టెక్నికల్గా పెయిన్ ఇక్కడ రాదు, ఇక్కడ నొప్పి రావడం అది క్లియర్గా రాదు, మిడ్ సెంటర్లో వస్తుంది, లేకపోతే బర్నింగ్ సెన్సేషన్లో వస్తుంది. సో పేషెంట్ చెప్తున్నాడు మాకు, సార్ నాకు ఫ్యామిలీలో ఇది ఉంది అని చెప్తే, మేము యాక్చువల్గా అయితే అలా సిమ్టమ్స్ ఏటిపికల్గా ఉండి ఈసీజీ ఎక్కువ ఇవన్నీ నెగిటివ్గా ఉంటే థ్రెడ్మిల్ చేస్తాము, లేకపోతే రీఅష్యూర్ చేసి ఇంటికి పంపిస్తాం. బట్ స్టిల్ సమ్ టైమ్స్ మనం పేషెంట్ ఇంట్యూజన్ అంటే వాళ్ళ సిక్స్త్ సెన్స్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. సో నాకు ఎక్కడో సంథింగ్ వాజ్ ఆఫ్, ఎందుకంటే పేషెంట్ చెప్తున్నాడు పెయిన్ వస్తుంది, కాకపోతే ఇట్ ఈస్ నాట్ వెరీ క్లాసికల్, అంటే రూల్ అవుట్ చేసే అంత అన్క్లాసికల్గా లేదు. సో అని తీసుకెళ్ళి యాంజియోగ్రామ్ చేస్తే ఎల్ఏడి అనే వెజల్ ఆల్మోస్ట్ 95% బ్లాక్ ఉంది. వీఆర్ సర్ప్రైజ్, అంటే ట్రోపోనిన్ ఎందుకు అంటే ఆ రిమైనింగ్ బ్లడ్ ఫ్లో ట్రోపోనిన్ ని పెరగకుండా ఇట్ సేవ్డ్ అనమాట. సో అప్పుడు అంటే ఇది ఇట్ వాస్ సర్ప్రైజింగ్. అంటే అది చేయాలా వద్దా అన్నది ఒక పెద్ద డిస్కషన్. 95% బ్లాక్ నేను ఎందుకంటే పేషెంట్ వాస్ కంప్లీట్లీ కన్విన్స్డ్. నేను పేషెంట్కే చూపించి వి డిసైడెడ్ టు స్టెంట్ ఇట్. వి స్టెంటెడ్ ఇట్. యాక్చువల్లీ హీ స్టిల్ వర్కింగ్ సమ్ జాబ్, హీ ఈస్ హ్యాపీ నౌ. And another example, few months back, he works in some bank nearby.
సంపోజ్. సో పేషెంట్ సిమ్టమ్స్ ఏం లేదు, జస్ట్ అన్కాన్షియస్ అయిపోయారు. హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏమీ లేదు. వచ్చినప్పుడు పల్స్ కూడా అసలు హార్డ్లీ ఉంది. తర్వాత మేము ఇనిషియల్ ఈసీజీ చేస్తే హార్ట్ అటాక్. పేషెంట్కి ఏం గుర్తులేదు. అక్కడ బ్యాంక్లో కొలాప్స్ అయింది గుర్తుంది. మేము 15 minutesలో క్యాత్ ల్యాబ్ తీసుకెళ్ళి టెంపరీ కంప్లీట్ హార్ట్ బ్లాక్ వెళ్ళారు. సో హార్ట్ రేట్స్ కూడా 35-40 ఉన్నాయి. అన్నీ చేసుకొని స్టెంట్ వేసిన తర్వాత పేషెంట్ ఒక 40 minutesకి కాన్షియస్ గెయిన్ అయ్యారు. హీ డజంట్ రిమెంబర్ ఎనీథింగ్. అక్కడ బ్యాంక్లో వర్క్ చేస్తున్నట్టు గుర్తుంది, తర్వాత హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు. సో అప్పుడు హీ డజంట్ హ్యావ్ ఎనీ పెయిన్ కూడా లేదు. ఎందుకంటే బై ద టైం కాన్షియస్కి వచ్చేటప్పటికి మేము క్లియర్ చేస్తాం, పెయిన్ తగ్గిపోయింది. సో అంటే ఇంత మిరాకిల్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళు కోవర్కర్స్ నేను చాలా అప్రిషియేట్ చేశాను కోవర్కర్స్. ఎందుకంటే అన్కాన్షియస్ అయితే అసలు కొంతమంది తెలియకుండా వాటర్ పడతారు, అస్సలు చేయకూడదు. సో వాటర్ పట్టడం లేకపోతే షుగర్ వాటర్ అవి చేయకుండా ఫస్ట్ తీసుకొచ్చారు ఎమర్జెన్సీ. హార్డ్లీ ఎంత హాఫ్ అన్ అవర్ విండో పీరియడ్, అంటే డోర్ టు మనకి గోల్డెన్ అవర్ అంటే గోల్డెన్ అవర్లో తీసుకొచ్చారు. పేషెంట్ హ్యాపీగా వర్క్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు జరిగి 1 month అయిందంతే. సో ఇట్లా పాజిటివ్ ఇవి కూడా చెప్పడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఇమేజింగ్ కేసు గుర్తుందా? ఫస్ట్ది నైట్ 12 o'clock వచ్చారు. మనం చెప్పినా లేదు నాకు పెయిన్ కాదు అన్నారు. దే రిలేటివ్స్ వర్ ఫ్రమ్ అబ్రాడ్. Within 4 hours we were able to convince we could get the imaging. We stented within 8 hours. That was the first case, I think one month into Shrestha. మెయిన్ ఇదొక అంటే ఇందాక పాజిటివ్ చెప్పాను కదా, ఇప్పుడు నెగిటివ్ ఏంటంటే కొన్నిసార్లు మాకు కనపడుతుంది ఈసీజీలో, ఎకోలో, యాంజియోగ్రామ్లో ప్రాబ్లం కనపడుతుంది. మేము పేషెంట్ అదే మళ్ళీ నాకెందుకు వస్తుంది అనే మైండ్ సెట్లో ఉండి మేము ఎంత చెప్పినా అదొక కకున్లో ఉండిపోతారా ఒక దీంట్లో, మనం ఎంత చెప్పినా వాళ్ళని కన్విన్స్ చేయలేము. సో మేము చెప్తాము వీటెల్ ఇది చేయకపోతే ఇట్స్ నాట్ సజెస్టబుల్ అండి. కొంతమంది వినరు, మేము వద్దండి అంటాం. వీ కెనాట్ ఫోర్స్, విల్ టెల్ వాట్ అది మీ ఇష్టం అని చెప్పేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైం మేమేం చెప్తామంటే టేక్ ఏ సెకండ్ ఒపీనియన్. సరే మీకు మేము చెప్పాము, మీకు అర్థం కాలేదో లేకపోతే మీకు నచ్చలేదో మీరు టేక్ ఏ సెకండ్ ఒపీనియన్. మీకు ఇంకొకరి దగ్గర చెప్తున్నా మీకు అర్థం అవుద్ది. లేదు అంటే నీకు మీ ఊరు కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వస్తారు, హైదరాబాద్ నుంచి అక్కడ హాలిడే కానీ వస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎమర్జెన్సీ చెప్తాం, మీరు ఎలక్టివ్ అయితే మీరు వెళ్ళి చూయించుకొని లోకల్లో అన్నా చేయించుకోండి, బట్ డోంట్ నెగ్లెక్ట్. సో అదే అవుతుంది, ఆ డినయల్ అనేది మేజర్ కన్సర్న్ అయిపోతుంది. నాకెందుకు వస్తుంది ప్లస్ మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో న్యాచురల్ హీరర్స్ ఎక్కువైపోయారు మనకి. అందరూ వాళ్ళు పొద్దున్న లేచి నిమ్మరసం తాగేయండి నాకు మీకు మొత్తం క్లియర్ అయిపోద్ది. నేను దీని గురించి వీడియోస్ కూడా చేశాను, మీరు మన యూట్యూబ్ వీడియోకి వెళ్ళి చూడొచ్చు ఎంత హిలేరియస్గా వాళ్ళ అంటే దట్ ఈస్ స్పాయిలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ సో కాల్డ్ ఈ న్యాచురోపతి వాళ్ళు కూడా దే అండర్వెంట్ స్టెంటింగ్. అది దే ఆర్ ఇంకా పబ్లిక్లో చాలామంది తెలియదు. ప్రాక్టీస్ ఏమో ఇలా చేస్తారు, బట్ హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు స్టెంటింగ్ చేయించుకొని లేకపోతే మనం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అది చేసుకుంటారు. సో వాట్ వీ హ్యావ్ టు థింక్ ఈజ్ మన రియలిస్టిక్గా ఏమవుతుంది, ప్రాబ్లం ఉంటే మనకి ఏంటి బెస్ట్ ఒపీనియన్. సరే మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఇంకా ఫ్యామిలీలో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా లేకపోతే తెలిసిన ఎవరైనా డాక్టర్ ఉన్నారా, సెకండ్ ఒపీనియన్ ఏమైనా తీసుకుందామా, అది దట్ ఈస్ ద వే టు గో. అంతే తప్ప మనం కంప్లీట్గా షట్ ఆఫ్ చేసేస్తే మనల్ని మనం హార్మ్ చేసుకున్నట్టు, అంతే కదా. మీ ఇంట్లో ప్రాబ్లం ఉందో లేకపోతే ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉందని ఎవరైనా పక్క ఇంటి వాళ్ళు మీకు వార్న్ చేస్తున్నప్పుడు ఏమీ లేదని డినయల్లో ఉంటే ప్రాబ్లం మనకే కదా. దట్ షుడ్ నెవర్ బి ద కేస్. కాబట్టి అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ డినయల్ మాత్రం ఇట్స్ వెరీ రిస్కీ ఫర్ every. Shrestha is having many awareness programs. We have multiple brochures. We do camps. Camps are always accompanied by awareness talks. We are giving awareness talks in banks and everything. We are happy that we are contributing something to that. The major camps like more than 300-400 patients monthly once we do. Weekly 2 weeks kokasari వాకింగ్ అసోసియేషన్స్ వాళ్ళని కలుస్తాము, తర్వాత రిటైర్డ్ అసోసియేషన్స్ వాళ్ళని కలుస్తాము. వీ గివ్ మేజర్ క్యాంప్స్లో విల్ డిస్ట్రిబ్యూట్ మెడిసిన్స్, అంటే ఎర్లీ డిటెక్షన్. వాళ్ళు చాలామంది డిటెక్ట్ చేసినప్పుడు వాళ్ళకు వాళ్ళు వేర్ ఎవర్ దే ఆర్ కంఫర్టబుల్ వీ ఆస్క్ దెమ్ టు గో అండ్ గెట్ ట్రీటెడ్. బట్ యాజ్ ఎ అవేర్నెస్ అండ్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఆల్మోస్ట్ వీ హ్యావ్ కండక్టెడ్ 100 క్యాంప్స్ కంటే ఎక్కువ కండక్ట్ చేసాం. సో ఇట్ గివ్స్ అస్ ఇమెన్స్ సాటిస్ఫాక్షన్ అండ్ ప్రైడ్. ఒక కమ్యూనిటీ సర్వ్ చేసినందుకు శ్రేష్ఠ హాస్పిటల్ తరపున ఇట్ గివ్స్ అస్ ఇమెన్స్ సాటిస్ఫాక్షన్.
ఈ మధ్య మనం 20-30 ఇయర్స్ ఏజ్ లో ఎక్కువ హార్ట్ అటాక్స్ చూస్తున్నాం. ఏమంటారు మీరు దాని గురించి? సో మీకు తెలుసు లాస్ట్ మనమే 2-3 పేషెంట్స్ చేసాము, కొంతమంది స్టెంట్ కూడా చేసాము. అవును. బట్ ఏంటంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే 20 ఇయర్స్ వాళ్ళకి హార్ట్ అటాక్ అంటే అసలు ఫస్ట్ వాళ్ళు చెప్పడానికి వాళ్ళు రిసీవ్ చేసుకోవట్లా. సో చాలా టైం పడుతుంది మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సెకండ్ థింగ్ ఏంటంటే మెయిన్ లైఫ్ స్టైల్. ఫస్ట్ జెనెటిక్, కొంతమందికి ఎర్లీగా హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ లైఫ్ స్టైల్ అంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ చాయిసెస్ కానీ, బయట ఫుడ్ తినడం కానీ, లేకపోతే స్మోకింగ్, డ్రింకింగ్, స్లీప్ డిప్రివేషన్ కానీ, స్ట్రెస్ కానీ, మరి ఈ మధ్య ఉన్న దీంట్లో లైఫ్లో ఉరుకుల పరుకుల జీవితం అయిపోవడం, వాళ్ళ హెల్త్కి వాళ్ళు టైం ఇవ్వకపోవడం. చాలామందికి ఏంటంటే 40-50 తర్వాత జాగ్రత్త పడదాం అని ఉంటారు. బట్ మీరు ఈ 20s నుంచి చేసేదంతా మీకు అప్పుడు హెల్త్ బెనిఫిట్గా కనపడుతుంది. ఇప్పుడు జాగ్రత్త పడకుండా అప్పుడు జాగ్రత్త పడతా ఉంటే అప్పటికి మేజర్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. కాబట్టి మీరు 20s నుంచి వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. ఇంతకు ముందులాగా 40 తర్వాత జాగ్రత్త పడదాం అనుకుంటే కుదరదు. ఏజ్ ఈస్ నాట్ ఏ లిమిట్. ఎర్లీగా జాగ్రత్త పడితే మనకి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ 20స్లో అంది మాకు కూడా ఇట్స్ సర్ప్రైజింగ్ టు సీ. ఎందుకంటే 30స్లో అయితే చాలా కామన్గా చూస్తున్నాం. 20s కూడా మనం వన్స్ ఇన్ ఫ్యూ మంత్స్ చూస్తున్నాం. సో అది పర్టికులర్ సిటీస్లో అయితే మేము సిటీలో వర్క్ చేసేటప్పుడు కొంచెం స్మోకింగ్ ఇది పైగా ఆల్కహాల్ ఇది కొంచెం వీకెండ్స్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ పేషెంట్స్ చూసేవారు. సో అవేర్నెస్ బేసిక్గా ఇప్పుడు చాలా మనకి గుంటూరులో అవేర్నెస్ జరుగుతుంది ఇప్పుడు బేసిక్గా. సే నో టు డ్రగ్స్, సైకిల్ తక్కువ బ్రో అని చూశాను. డిస్ట్రిక్ట్ కలెక్టర్ హ్యాస్ టేకెన్ ఎక్సలెంట్ ఇనిషియేటివ్. అట్లాంటి ఇంకా బాగా పెనట్రేట్ మన ఇంకా న్యాచురల్ అది మైండ్లోకి వెళ్ళాలి, ఇన్కన్కెట్ అవ్వాలి. పర్టికులర్లీ గోయింగ్ ఏజ్లో వాళ్ళకి డైవర్ట్ అవ్వకుండా వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ అండ్ యాజ్ అవేర్నెస్ అండ్ యాజ్ ఏ ఇట్స్ ఎ సివిక్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ వాట్. ఎంత చెప్పినా మనం ఇప్పటికీ మన గ్యాస్ అని చెప్పి ఎంతో మంది మన దగ్గర చాలా మంది డెనియల్తో వస్తారు. ఇట్ టేక్స్ టైమ్ ఫర్ అస్ టు కన్విన్స్ దెమ్. వాళ్ళ హెల్త్ కూడా మనమే కన్విన్స్ చేస్తూ ఉంటాం. సో మెనీ ఎగ్జాంపుల్స్. నేను అదే చెప్తాను పేషెంట్స్కి, మీకు గ్యాస్ అయినా కూడా ఇఫ్ యూ ఫీల్ నీకు డిస్కంఫర్ట్ ఉంటే ఒక ఈసీజీ తీసుకోవడంలో తప్పు లేదు. మనకి ప్రాబ్లం ఏంటనే ఐడెంటిఫై అయితే గ్యాస్ అయితే ఇట్స్ ఓకే, గ్యాస్ మిమ్మల్ని ఏమి ప్రాణాపాయం చేయదు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ మంది గ్యాస్తో ఎక్కువ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. వేరే ఒకవేళ నిజంగా వాళ్ళకి ఆయాసం వచ్చిన, పెయిన్ నడుస్తున్నప్పుడు పెయిన్ వచ్చినా వాళ్ళు దాన్ని మాస్క్ చేస్తారు. గ్యాస్ ఉన్న దాంతో వాళ్ళు ఎక్కువ అదే చెప్తా ఉంటారు, మోషన్ అవ్వట్లేదు. లేకపోతే కొన్ని సాడ్ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. మనం ఎంత ట్రై చేస్తామో కన్విన్స్ చేయడానికి ఒక ఈసీజీ కన్నా మనకి. సో మాకు సాడ్ ఇన్సిడెంట్స్ ఏంటంటే మనం అంతా ట్రీట్మెంట్ చేసి పేషెంట్ రివైవ్ చేసి స్టెబిలైజ్ చేసిన తర్వాత చాలా మంది బాత్రూమ్కి వెళ్ళి స్ట్రెయిన్ అవ్వడం, ముక్కడం అది చేసి బాత్రూంలో కొలాప్స్ అయిన పేషెంట్స్ చాలా మంది ఉంటారు. మన రీసెంట్ కేసు కూడా అది ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా దట్ ఈస్ స్టిల్ అంటే అది మనకు ఒక సైకలాజికల్, అంటే మోషన్ అనేది ఒక సైకలాజికల్ ప్రాబ్లం అయిపోయింది. అది లేకపోతే, అది అవ్వకపోతే ఒక రకమైన ఇన్కంప్లీట్నెస్ ఉందనే ఫీలింగ్ ఉంటుంది. సో అది రైట్, అది మీ ప్రాబ్లం చెప్పండి, టేక్ ఎక్స్పర్ట్ ఒపీనియన్. బట్ సొంతంగా మీరు డిసిషన్ తీసుకోవద్దు. గ్యాస్ అనిపించినా లేకపోతే ఎన్ని డిస్కంఫర్ట్ వచ్చినా ఒక్కసారి వచ్చి మన అవైలబుల్ ఎమర్జెన్సీ, నైట్ అయితే ఎమర్జెన్సీ కన్నా రావచ్చు. వచ్చినప్పుడు ఒక బేసిక్ ఈసీజీ తీసి లేకపోతే బేసిక్ ఇన్వెస్టిగేట్ చేసి మనకి 90% ఆఫ్ ద టైం తెలిసిపోతుంది. నా ఇప్పుడు ఎండ్ ఆఫ్ సీరియస్ డిస్కషన్స్, విల్ హ్యావ్ సమ్ ఫన్, విల్ హ్యావ్ సమ్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. సో ఐల్ ఆస్క్ హేమ్ సుందర్, హీ విల్ ఆస్క్ మీ. సో వాట్ ఈస్ యువర్ గో టు రిలీఫ్ థింగ్? ఒక మేజర్ ప్రొసీజర్ తర్వాత వాట్ ఈస్ యువర్ గో టు రిలీఫ్? ఏం చేస్తావు? గుడ్ ఫుడ్ విత్ మై పీపుల్. అంతేనా? Always. Okay. One word to describe your work style. I'm more of a night owl person. My day starts late, his day starts early. So we cover 24 hours. Okay. One hobby heart patients should start. Exercise. Okay. So if not cardiology, what is your I'm from a business family. I would have been in textile business. Okay. Yes. Good answer.
మోస్ట్ కామన్ ఎక్స్క్యూజ్ పేషెంట్స్ గివ్ ఫర్ డిలేయింగ్ చెకప్స్. టైం లేదు. Okay. One thing you will never compromise in cath lab. పేషెంట్ సేఫ్టీ. Okay, good. What's harder, treating a patient or treating a family member? Like explaining the condition to the కౌన్సిలింగ్ ఏ ఫ్యామిలీ మెంబర్. obviously, like that's way harder. So if you could change one thing about the healthcare system, what would it be? I would like to change many things. First thing is, it's about what we should say, awareness. Awareness should be, prevention is better than cure. So that is what we should focus on. If not, fair enough, what is good? I think we should remove money into account when coming to healthcare. We should give a universal health care to It's everyone, good. and we should not discuss any commercials. Patient comes, treatment, everything is done. The insurance, or everyone should have insurance. System should support. System, like just like Europe, how Europe works like that. So many of చాలా యూరోపియన్ కంట్రీస్లో ఇది ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే సీమ్లెస్ పేషెంట్ ఎడ్యుకేషన్ ఫ్రీ, హెల్త్ వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. సో ఆ సిస్టమ్ కూడా ఐ హోప్ నియర్ ఫ్యూచర్ ఇండియన్స్, బికాస్ అవర్ లైఫ్స్ ఆల్సో మ్యాటర్. సో ఎవ్రీవన్ డిజర్వ్స్ ఏ క్వాలిటీ హెల్త్ కేర్. Let's go ahead with you. What is the first thing you do when you enter the hospital? Don't say you call me. హాస్పిటల్ రాగానే ఐ గో టు ద ఎమర్జెన్సీ. ఐ ఆల్వేస్ మేక్ ఏ హ్యాబిట్ దట్ ఐ విజిట్ ఎమర్జెన్సీ బిఫోర్ గోయింగ్ టు మై ఓకే. Coffee or chai during night emergencies? బ్లాక్ కాఫీ. Okay. One word your staff would use to describe you. Strict, maybe. Like, one more? Discipline. Fair enough. Can I say something new? About? One word. Yeah. Headmaster. Headmaster. One medical instrument you trust the most? Medical instrument which I rely on is cath lab. Trust. Yes. Trust is Cath lab is what we use. What do you trust? medical instrument which I trust. Maybe your own stethoscope? Yeah, probably we'll be using this stethoscope. If not a doctor, what career you would have chosen? Maybe in my parallel universe, I would have wanted to become some sports. Definitely. I love sports. Most used sentence inside the hospital? Most? Used sentence inside the hospital. మీ ఊత పదం ఏమైనా ఉందా? ఊత పదం అంటే ఫాస్ట్, క్విక్, నో డిలే. Most stressful surgery or any procedure? స్ట్రెస్ఫుల్ సర్జరీ ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ మనకి టోస్ మీద ఉంటాం. కాకపోతే ఆబ్వియస్లీ నెగిటివ్ అవుట్కమ్స్ వస్తున్నప్పుడు ఎనీథింగ్ ఈజ్ స్ట్రెస్ఫుల్. వీ టేక్ ఇట్ విత్ లైక్ న్యూట్రల్గానే విల్ గో వితౌట్ మచ్ ఎమోషన్స్, బికాస్ ఆ ట్రైనింగ్ షుడ్ టేక్ ఓవర్, మన ఎమోషన్స్ కాదు. One patient moment you will never forget? ఇందాక వన్ కాదు, మల్టిపుల్. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ ప్రకారం మెనీ పాజిటివ్స్ అండ్ సమ్ నెగిటివ్స్. One thing young doctors should stop doing? I think First I'll answer the question. Run behind money. నేను అదొకటి డెఫినెట్గా రన్ బిహైండ్ మనీ. డెఫినెట్లీ యువర్ enthusiasm and మీకు ఇన్స్పిరేషన్ షుడ్ కమ్ హానెస్ట్లీ ఫ్రమ్ ఇన్సైడ్. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ రన్నింగ్ బిహైండ్ మనీ, everything has a limit. If you want some money, after some money probably you'll lose interest. But if you are generally hardworking or enthusiastic or very proactive, academic కానీ లేకపోతే పేషెంట్ సెంట్రిక్ ఉంటే దట్ మంట ఆరిపోదు మంట. సో డెఫినెట్గా అది దట్ షుడ్ బి అవర్ గోల్. ఎందుకంటే దట్ విల్ నాట్ హ్యావ్ లిమిటేషన్స్ ఉండవు. మనకి ఎప్పుడు మనకి కొత్తగా ఏదో పేషెంట్స్ కొత్తగా వస్తారు, కొత్త ఛాలెంజెస్ ఎదురవుతాయి, కొత్తగా వీల్ ట్రీట్ సో మెనీ న్యూ పేషెంట్స్. దట్ ఐ థింక్ దట్ షుడ్ బి దే గోల్. అంటే దే షుడ్ హ్యావ్ ఫిజిషియన్స్ అదే చెప్తారు, ఆల్ టీచర్ చెప్పేవారు, ఫిజిషియన్స్
ఇట్స్ నాట్ ఏ వన్ లైడ్ ఆన్సర్, ఎందుకంటే ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. మా టీచర్ చెప్పేవారు, ఫిజిషియన్ షుడ్ బీ లైక్ ఏ షెర్లాక్ హోమ్స్, బికాస్ వీ షుడ్ డీసైఫర్ ద కాంప్లెక్సిటీస్ టు మేక్ ఇట్ అన్కాంప్లెక్స్ అండ్ ట్రీట్ అని. సో అది ఐ ఆల్వేస్ స్టిల్ బిలీవ్, ఎందుకంటే ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ మనం ఆలోచించాలి. The same teacher is what inspired him to do medicine. సో సేమ్ అదొకటే. సో What do you think is harder, saving a life or asking the patient family to stay calm? ఆబ్వియస్లీ పేషెంట్ ఫ్యామిలీని మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, లేకపోతే వాళ్ళకి టైం స్పెండ్ చేయడమే చాలా డిఫికల్ట్, ఎందుకంటే వీఆర్ వెరీ ట్రైన్డ్ ఇన్ ఆల్ ద ప్రొసీజర్స్ కానీ ఇంటర్వెన్షన్స్ కానీ. బట్ ఏంటంటే పేషెంట్ ప్రాబ్లమ్స్ మనకి వీ నో హౌ టు హ్యాండిల్, బట్ పేషెంట్ వాళ్ళ అటెండర్స్ ఎట్లా హౌ దే విల్ టేక్ ఏ థింగ్, ఆర్ వాళ్ళని కౌన్సిల్ చేసినప్పుడు కొంతమంది వాళ్ళు ఏం మాట్లాడరు. సో మాకు అది దట్ విల్ బికమ్ మేజర్ ఛాలెంజ్. ఆబ్వియస్లీ దట్ ఈస్ ద మోస్ట్. That is what we are all facing right now. I have some more questions for you. One food you avoid completely. అవాయిడ్ గ్లూటెన్. Okay, anything gluten based. Hospital or home, which is harder to manage? ఈక్వల్లీ హార్డ్. If you want to choose one. ఐఎమ్ హ్యాపీ ఎట్ హాస్పిటల్. నేను ఆన్సర్ మార్చుకోవచ్చా? లేదు ఒప్పుకునేది లేదు. అంతేనా? బయటకు వస్తే ఏమవుద్దు చూడాలి మరి. నేను వెయిట్ చేస్తున్నా దానికోసమే. One daily habit you never compromise on. ఎక్సైజ్. One medical myth you wish people would stop believing. హార్ట్ పెయిన్ ఈస్ గ్యాస్ పెయిన్. The first thing you do after successful emergency case. I'll counsel patient attenders. So it was a nice discussion. Almost a lot of memories coming back, past, present, near past. So it is very అంటే మా లైఫ్లో పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీతో షేర్ చేసుకుని ఇట్స్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. ప్లస్ past 2 years has given us lot of challenges and even many moments to cherish and many patients which we healed, and we hope to అంటే మనం ఇంకా ఫ్యూచర్లో ఇంకా బెటర్ పేషెంట్స్ ఇంకా బెటర్గా కాంప్లెక్స్ ప్రొసీజర్స్ కానీ ఛాలెంజింగ్ పేషెంట్స్ కండిషన్స్ కానీ ట్రీట్ చేయాలని ఐఎమ్ హోపింగ్. మీ సైడ్ నుంచి వాట్ ఆర్ యూ సీయింగ్ ఫర్ ద ఫ్యూచర్? Let's grow together. We have so much future for Shrestha. Let all the departments grow, and let's do this more often. Yeah, we'll do this more often, and let's save. Let it be an awareness talk hence. Yeah, and let's save more lives. Let's save more lives. Thank Thank you. you. Thank you.